ప్రైజ్ ది లార్డ్. ఈ ఆగస్టు 15వ తారీఖు ప్రభు మనకిచ్చిన ఈ సమయంలో ఈ ప్రత్యేకమైన ప్రార్థన కొడుకులోనికి చేరివచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ వందనాలు. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఈ యొక్క వాక్య భాగాన్ని మరిన్ని వాక్య భాగాల సహాయంతో మనం అర్థం చేసుకోవడానికి మనసు పెడదాం, ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చదివిన మూలవాక్యంలో ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు అంటే ఇక్కడ ఇద్దరు యజమానులు ఉన్నారు. మనం ఎవరిమి అంటే దాసులమి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు ఒక యజమానుడు, అపవాది కూడా యజమానుడే. మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇక్కడ కుడి చేతి వైపు మనకు ఒక యజమానుడు ఉన్నాడు దేవుడు, ఎడమ చేతి వైపు కూడా ఒక యజమానుడు ఉన్నాడు అపవాది. మనమేమో ఆయన ముందున్నాం దాసులం. కుడిపక్క ఒక యజమాను ఉన్నాడు, ఎడమ ప్రక్క ఒక యజమాను ఉన్నాడు. వీళ్ళిద్దరి ఎదుట మనం ఉన్నాం దాసులమే. ఎవరికి దాసులుగా ఉండాలి అని మనం ఈయన కుడి చేతి వైపు ఉన్న ఆయన విధానాలు మనకు నచ్చినాయి అనుకోండి, ఆయన దగ్గర దాసులుగా పనిచేయటానికి మనం ఇష్టపడతాం. ఈ ఎడం చేతి వైపు ఉన్న ఆయన విధానాలు బాగున్నాయి అనుకోండి, ఆయన దగ్గర పనిచేయటానికి ఇష్టపడతాం. అదే క్రమంలో మనలోనే కొన్నిసార్లు దేవునికి యజమానులుగా దాసులుగా ఉండాలనిపిస్తుంది, కొన్నిసార్లు అపవాదికి దాసులుగా ఉండాలని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. దేవుడి దగ్గర ఉన్నప్పుడేమో అపవాది దగ్గర ఉంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది, అపవాది దగ్గర ఉన్నప్పుడేమో దేవుని దగ్గర ఉంటేనే బాగుండు అని అనిపిస్తుంది. ఇప్పుడున్న క్రమాన్ని కనుక మనం ఒకసారి చూస్తే, ఒక దాసుడు ఇద్దరిని యజమానుని సేవించాలన్న తలంపు, దీన్నే ద్విమనస్సు అంటారు. రెండు మనస్తత్వాలు. ప్రభు కూడా అన్నాడు, ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చలుగా ఉండొద్దు. ఉంటే అటు అపవాది వైపు అయినా ఉండు, లేకపోతే దేవునికన్నా దాసత్వం చెయ్యి. కాసేపేమో అక్కడ పనిచేసి వస్తాడు, కాసేపేమో ఇక్కడ పనిచేసి వస్తాడు. ఇలా కొంతకాలం బాగానే ఉంటుంది, కొంతకాలం తర్వాత ఇది ప్రమాదం. రెండు పడవల ప్రయాణం అని చెప్తూ ఉంటారు. రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేయకూడదు. కుడి చేతి వైపు వెళ్తాం, స్ట్రైట్గా వెళ్ళినంతసేపు రెండు పడవల మీద ప్రయాణం బాగుంటుంది, అందరికి నువ్వు అద్భుతంగా కనపడతావు. దాని మీద ఒక కాలు, దీని మీద ఒక కాలు, గోడ మీద పులిలాగా అటు దూకుదామా ఇటు దూకుదామని. టైం వచ్చినప్పుడు కావాలంటే అటు దూకొచ్చు, లేకపోతే ఇటు దూకొచ్చు అనుకుంటాం. ఈలోపు ఈ పడవ కుడివైపుకి వెళ్ళిపోద్ది, ఈ పడవ ఎడమవైపుకి వెళ్ళిపోద్ది. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? కిందకి వెళ్ళిపోతావు. ఇది చాలా ప్రమాదం. ఒక దాసుడు ఇద్దరు యజమానులకి దాసత్వాన్ని చేయలేడు. ఎవరికైనా ఒకళ్ళకే చేయగలుగుతాడు. కుడివైపు ఆయనకి దాసుడుగా ఉంటే ఎడమవైపు వాడిని ద్వేషిస్తావు. ఎడమవైపు ఆయనకి నువ్వు దాసుడుగా ఉంటే కుడి చేతి వైపు ఉన్న ఆయన నీకు నచ్చడు. కాబట్టి ఒక దాసుడు ఇద్దరు యజమానులని సేవించలేడు అని చివరికి ఒక మాట చెప్పాడు. మీరు దేవునిని సిరి అంటే ధనాన్ని సేవించలేరు. సేవిస్తే ధనాన్నైనా సేవించాలి, లేకపోతే దేవుణ్ణైనా సేవించాలి. కొంతమందికి ధనానికి దాసులు, కొంతమంది దేవునికి దాసులు. టోటల్గా
మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మనం దాసులం. మనం ఎవరమే? దేవుడు యజమానుడు, మనం దాసులం. మరి ఎలా దాసులం అవుతాం? బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రికలో రాసి పెట్టాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి మీరు చదవండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరగరా. ఇక్కడ ఈ పదాన్ని మనం గమనిస్తే దేనికి లోబడతామో దానికి మనం దాసులం అవుతాం. ఇప్పుడు కుడి చేతి వైపున్న దేవునికి నువ్వు లోబడితే దేవునికి దాసుడురాలుగా, దేవునికి దాసుడిగా బతకటానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఎడం చేతి వైపున్న అపవాదికి నువ్వు లోబడితే వాడికి దాసుడుగా, దాసురాలుగా బతకాల్సిన పరిస్థితులు. ఇక్కడ ఏంటంటే దేవునికి దాసుడుగా బతుకుతున్నవాడు, అంటే దేవునికి లోబడి దేవునికి దాసుడుగా బతుకుతున్నవాడు అపవాదితో పోట్లాడతాడు. ప్రభు చెప్పాడు యాకోబు రాసిన పత్రికలో, ఆ మాట కూడా నేను మీకు గుర్తు చేస్తాను. దేవుని యొక్క వాక్యంలో నుంచి యాకోబు రాసిన పత్రిక ఒకసారి తీయండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడిన వాడు దేవుని దాసుడు. దేవునికి లోబడి ఉండండి. దేవునికి లోబడి ఉన్నవాడు ఏం చేస్తాడంటే, దేవునికి దాసుడైన వాడు చేయాల్సిన పని ఏంటంటే అపవాదిని ఎదిరిస్తాడు, అపవాదితో పోరాడతాడు. అపవాదిని ఎదిరించినప్పుడు, అపవాదితో పోరాడినప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. ఎప్పుడయ్యా అంటే దేవునికి లోబడి అపవాదితో పోరాడినప్పుడు. దేవునికి దాసుడుగా ఉండి అపవాదితో పోరాడినప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. అంటే దేవునికి దాసుడైన వాడు ఏం చేస్తాడంటే తన ఎడం చేతి వైపు ఉన్నటువంటి, మీకు అర్థం కావడానికి చెప్తున్నా, ఎడం చేతి వైపున్న అపవాదితో పోరాడతాడు. మరి అపవాదికి దాసుడుగా ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే, అపవాదికి లోబడిన వాడు అపవాదికి దాసుడు. అపవాదికి దాసుడైన వాడు ఏం చేస్తాడంటే కుడి చేతి వైపున్న దేవునితో పోరాడతాడు, దేవునిని ఎదిరిస్తాడు. కొన్నిసార్లు అపవాదికి దాసులమైపోయిన మనం ఒకప్పటి దేవుని దాసులం, ప్రస్తుతమైతే అపవాదికి దాసులైన వాళ్ళు ఏం చేస్తారంటే దేవునిని ఎదిరించటం, దేవుని మీద తిరుగుబాటు చేయటం, నోటికొచ్చింది ఏది పడితే అది మాట్లాడటం చేస్తూ ఉంటారు. అపవాదికి లోబడిన వాళ్ళ క్రియలను బట్టి మనకు అర్థమవుతుంది వీళ్ళు దేవుని సంబంధులా అపవాది సంబంధులా అని. నోటి ఫలాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ వ్యక్తి ఎవరికి లోబడిన వ్యక్తి, ఎవరికి దాసురాలు ఆమె, ఎవరికి దాసుడైనా అనే విషయం చాలా క్షుణ్ణంగా అర్థమవుతుంది. అంటే అపవాదికి లోబడిన వాడు ఏం చేస్తాడంటే వాడు ఏం ప్రేరేపిస్తాడంటే దేవుణ్ణి తిట్టడం. ఈరోజు మనం చాలామంది చూస్తారు, యూట్యూబ్లో చూడండి, బయట వీధుల్లో చూడండి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అంటే చాలు దేవుణ్ణి గురించిన సువార్త చెప్పి సర్వసత్యంలోనికి నడిపించే వాళ్ళని, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని సువార్త చెప్తూ ఉంటారు. అర్థమవుతుందా? ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా మీరు ప్రభు యొద్దకు రండి, ప్రభువు మిమ్మల్ని విడిపిస్తాడు, స్వతంత్రతనిస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. నేను సువార్త చెప్పే వాళ్ళని చూసి లేకపోతే ఫ్లక్లాడ్స్ పట్టుకుని ఇట్లా బోర్డులు పట్టుకుని నిలబడుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళను చూసి వీళ్ళకి వెర్రి పుడతా ఉంటుంది.
వాళ్ళ దగ్గరికి వచ్చి, అందుకనే సువార్త చెప్పే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని అడ్డుకుంటారు. దేవుడిని ఎట్లా పడితే అట్లా తిడతారు. అట్లాంటి వాడు అంటారు, ఆయన పుట్టుక మంచిది కాదంటారు, ఆయన విధానమే మంచిది కాదంటారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, అపవాదికి లోబడిన దాసులు వీళ్ళు. వీళ్ళని దేవునికి దాసులుగా చేయటానికే దేవుడు మనకి పరిచర్యనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదికి లోబడిపోయి దాసులైపోయి దేవుడిని ఎలా పడితే అట్లా తిడుతున్నారే, వీళ్ళని హింసకులుగా దోషకులుగా ఉంటున్నారే, వీళ్ళని జీవము కలిగిన దేవుని వైపు తిప్పటం అనేది ఈ ప్రక్రియలో భాగంగా దేవుడు మనకి పరిచర్యనిచ్చాడు. నాతో పాటు మిమ్మల్ని కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులను చేశాడు. మనం ఏం చేయాలి? దేవునికి లోబడనొల్లని వారిని కూడా దేవునికి లోపరిచేటట్లుగా మనం చేయాలి. లోబడనొల్లని దాన్ని దేవుడికి లోబడేటట్లుగా చేసేదే సువార్త. ఈ సువార్త ద్వారా వాళ్ళని మౌల్డ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇనుము మామూలుగా వంగిద్దా? ఇనుముని బాగా అగ్నిలో బాగా కాల్చి ఎర్రబడిందా కాలిస్తే మనకి ఎట్లా కావాలంటే అట్లా మౌల్డ్ అయ్యిద్ది. అందుకే ప్రభు అన్నాడు ఇర్మియా గ్రంథంలో, నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా. ఒక పెద్ద బండ ఉంది, దాన్ని చక్కగా ముక్కలు చెక్కలుగా చేసుకుంటే దానితో చాలా వస్తువులు తయారు చేసుకోవచ్చు, దాన్ని సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు. సువార్త బండలను బద్దలు చేసే సుత్తి లాంటిది. ఈ సుత్తి తీసుకుని బండ లాంటి మొండి హృదయాలని బాదుతూ ఉంటే, ఇప్పుడు కొండలని మరి కరిగించే కదా, రైల్వే లైన్ మీరు చూడండి, కొండరాళ్ళన్నీ వేసి ఉంటాయి. కొండ తీసుకొచ్చి అక్కడ పెట్టలేరుగా. కొండని ముక్కలు చేస్తే అది ప్రయోజనంగా మారుతుంది. అట్లాగే అపవాదికి దాసుడుగా ఉన్న ఒక వ్యక్తిని ఈ సువార్త సత్యం, సువార్త ఉపదేశము ద్వారా వాడిని ముక్కలుగా చేస్తే, సుత్తితో కొడితే వాడేమవుతాడు? ప్రయోజనకరమైన వాడిగా మార్చబడతాడు. నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. అగ్ని వంటి మాటలతో వాడిని పుట్టము వేస్తే వాడు మెత్తన చేయబడతాడు. అర్థమవుతుందా? ఎలా కావాలంటే అట్లా తిరుగుతాడు. అందుకే కొంతమంది హృదయాలని దేవుడు ఇనప హృదయం, ఇత్తడి హృదయాలు లాంటి వాళ్ళని చాలా త్వరగా ఎలా ఆయన మలుపు తిప్పగలడో అంటే, పుట్టము వేసిన తర్వాత ఇనుమైనా ఇత్తడైనా రాగైనా ఏదైనా సరే ఎలా కావాలంటే అట్లా మలుపు తిప్పబడుతుంది. కొంతమంది హృదయాలని మలుపు తిప్పబడుతున్నాయి, అంత కఠినుడు కూడా మారాడు అంటే కారణం ఏంటంటే సువార్తలో ఉన్న శక్తి. అది సువార్తకి అంటే ఆత్మలను రక్షించే శక్తి ఇప్పటికీ మనం చదువుకుంటున్నా, నేను ప్రకటిస్తున్న దేవుని వాక్యానికి ఉంది. దీనికి ఏముంది? శక్తి. దీనిలో ఏముంది? శక్తి. అర్థమవుతుందా? ఈ శక్తి ఏం చేస్తుందంటే, ఎంత శక్తిమంతుడినైనా ఎంత బలవంతుడినైనా ఎలా కావాలంటే అట్లా తిప్పగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఉంది. అందుకనే ఈడు మారడరా అనేవాడు ఏమవుతాడు? మారతాడు. కాబట్టి దేవుని వాక్యానికి అలాంటి శక్తి ఉంది. అందుకనే మీరు విన్న వాక్యాన్ని అనేకులతో చెప్పమనేది ఎందుకయ్యా అంటే, చెప్పగా ఈ అగ్ని తగులుతూ ఉండగా అతను ఏమైపోతాడు? అగ్నికి ఎలా కావాలంటే అట్లా తన హృదయం తిప్పబడుతుంది. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఇక్కడ అపవాదికి లోబడిన వాడు ఏం చేస్తాడంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తాడు. సంఘంలో కూడా కొంతమంది ఉంటారు, దేవుని నమ్ముకున్నామని చెప్పుకొని వీళ్ళు సంఘంలోనే ఉంటూ వాక్యాన్ని వింటూ పాటలు పాడుతూ, వీళ్ళ హృదయంలో వాడు ఉన్నాడు కాబట్టి
హృదయంలో చేసే పనేమో వాడి కోసం పనిచేస్తారు, దేవుని కోసం పనిచేయరు కానీ వాడి కోసం పనిచేస్తారు, అపవాది కోసం. దేవుని మీద ఎప్పుడు కారాలు మిరియాలు నూరినట్టు దేవుడు నాకేం చేశాడు, దేవుని నమ్ముకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు, నేనేదో ఉపయోగం ఉందని వచ్చాను కానీ స్వార్థ చెప్పరంటే ఈ చెబుతాడు. దేవుని నమ్ముకున్నా కానీ నాకు ఆ రోగం ఏమీ తగ్గాలి, దేవుని నమ్ముకున్నాను నాకు అసలు ఏం కార్యం, అసలు ఆయనేం దేవుడు. ఇట్లా అపవాదికి దాసుడైన వాడి నోటి నుంచి దేవునికి విరోధమైన మాటలు, వ్యతిరేక్తమైన మాటలు వాడి నోటి నుండి వస్తాయి. దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాలి. మోషే సర్వ సమాజంలో కూడా కొంతమంది మోషేకి దేవునికి విరోధంగా లేచినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. వాళ్ళు దేవుని కోసం పనిచేసేవాళ్ళు కాదు, అపవాది కోసం పనిచేసేవాళ్ళు. కొంతమంది ఇన్ఫార్మర్స్ ఉంటారు, అవునా? మన దేశస్తులే పాకిస్తాన్ వాళ్ళకి ఏం చేశాడు మొన్న ఒక ఆయన, రహస్యాలన్నీ, మన దేశంలో ఉన్న రహస్యాలన్నీ వాడు డబ్బులు కమ్ముడుపోయి వేరే దేశానికి ఇచ్చేశాడు. మన దేశంలోనే ఉంటారు, మనతో ఉన్నవాళ్లే మన కళ్ళు పొడిచారన్నట్టు మనతో ఉన్నవాళ్లే ఇలా చేసే ప్రమాదం ఉంది. సంఘములో ఉన్నవాళ్లే దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవునికి లోబడిన వ్యక్తే దేవుని మీద రానున్న దినాల్లో తిరుగుబాటు చేసే ప్రమాదం కూడా ఉంది. అపవాది చాలా చాకచక్యంగా, చాలా కుయుక్తిగా, కుతంత్రాలు పన్ని సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో నిన్ను నన్ను పడేసి నిన్ను ఎట్లా మౌల్డ్ చేయాలో, దేవుని వైపు నుంచి నీ హృదయాన్ని ఎట్ట తిప్పాలో వాడికి కూడా తెలుసు. అందుకనే దేవుడు మాట్లాడిన కొంత సమయానికి హవ్వతో మాట్లాడిన తర్వాత తన మనస్సు తిరిగిపోయింది. ఇంకంతే, చాలా తక్కువ టైంలో నీ మైండ్ని చేంజ్ చేసేస్తాడు. వాడుకున్న యుక్తి అలాంటిది. దైవ జ్ఞానము కలిగిన వాళ్ళు దానిలో పడకుండా ఉంటారు కానీ దైవ జ్ఞానం లేనివాడు ఊరికినే వాడి యొక్క యుక్తికి ఏమైపోతాడు, ముగ్ధుడైపోయి తిరిగిపోతాడు, నిజమే అని వెళ్ళిపోతాడు. కాబట్టి దేవునికి దాసులుగా ఉండవలసిన వాళ్ళు కూడా అపవాదికి దాసులైపోతున్న పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. దేవునికి లోబడకుండా అపవాదిని మనం ఎదిరించలేం, వాడిని అసలు ఏమీ చేయలేం దేవునికి లోబడకుండా. అపవాదికి లోబడి అపవాదిని మనం మళ్ళీ ఏం చేయలేం. ఏం చేయగలం? దేవుణ్ణి తిట్టగలం, దేవుణ్ణి ఎంత మాట అంటే అంత మాట అనగలం, ఏది పడితే అదే వాగ్గలం అపవాదికి దాసులం అయితే. కాబట్టి అందుకే ప్రభువు అంటున్నాడు, ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండడు. ఒకవేళ ఉంటే వాడు నష్టపోతాడు. అటు కాసేపు ఇటు కాసేపు కుదరదు కదా. ఒకే ఇంట్లో పని చేయటానికి పని మనిషి ఒప్పుకుంది, అదే టైంకి ఇద్దరు రమ్మన్నారు. మరి ఒక ఆమెకు చెప్పుకోవాలి నేను రాలేనని, ఇద్దరు అదే టైంకి కావాలి, మరి ఏం చేయాలి? ఇప్పుడు ఒక కత్తిరి షాప్కి వెళ్తే ఒకేసారి ఇద్దరు కటింగ్ వేయగలడా? ఒక నాపుతాడు, బయట కూర్చోండి సార్ అంటాడు. ఇద్దరికి ఒకేసారి వేయలేడుగా. 2 కత్తిరలు తీసుకుని 2 కుర్చీలో కూర్చోబెట్టి. మనము అటు దేవునిని సాతాన్ని ఇద్దరిని సేవించలేం, ఎవరైనా ఒకరిని. ఒకవేళ దేవునికి లోబడే వ్యక్తివైతే దేనికి లోబడతాం? మన అవసరతలను బట్టి కొంతమందికి మనం ఏం చేస్తాం? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది కదా, అప్పు చేసిన వాడు, ఆ మాట ఒకసారి గుర్తు చేస్తాను. సామెతల గ్రంథంలో పాపము చేసిన వాడు పాపానికి దాసుడులాగా, చూడండి సామెతల గ్రంథం, అప్పు చేసిన వాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు అనే మాట మనకు ఉంటుంది సామెతల గ్రంథంలో. కాబట్టి 22వ అధ్యాయం 7వ వాక్యంలో ఆ మాట ఉంటుంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం, ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వం చేయును, అప్పు చేయువాడు
అప్పిచ్చిన వానికి దాసుడు. అంటే మనకిష్టమైంది, మన అవసరం తీరేది అతని దగ్గర ఉంది కాబట్టి అతనికి మనం లోబడిపోయి దండాలు దశకాలు పెట్టి కాళ్ళ వేళ్ళ పడి మొత్తానికి వాడి దగ్గర అప్పు తీసుకుంటాం. ఆ రోజు నుంచి వాళ్ళకి మనం దాసులు. వాడు యజమానుడు, మనం దాసులమే. మనం అయ్యా అయ్యా అంటాం. ఏంట్రా అప్పు కట్టవా, పిచ్చి పిచ్చిగా ఉందా అంటూ దురుసుగా మాట్లాడతాడు. అవునా? అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. అంటే కొన్ని అవసరతలను బట్టి, కొన్ని అక్కర్లను బట్టి మనం దిగజారిపోయి కొన్నిసార్లు అవి అపవాదికి సంబంధించినవి అయినప్పటికీ, దేవునికి మహిమ తీసుకుని రానివి అయినప్పటికీ, మన అవసరతలు మన మీద ఉన్న ప్రెషర్ను బట్టి, అప్పుడున్న అవకాశాన్ని బట్టి మనం వాళ్ళ దగ్గర చేయి చాచి తెచ్చుకుంటాం. అప్పటి నుంచి వాళ్ళకి మనం దాసులమే, లోబడిపోతాం. ఇక వాడు ఏమన్నా మనం ఏమి మాట్లాడటానికి ఉండదు, లోబడిపోతాం. మౌనంగా ఉండటమే, నోట్లో నీళ్లు పోసుకుని మౌనంగా ఉండటమే. అట్లా కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావానికి మనం లొంగిపోయి దేవుని బిడ్డలం అయినప్పటికీ, దేవుని వాక్యం తెలిసినప్పటికీ కొన్నిసార్లు అపవాదికి దాసులం అయిపోతాం. ఇట్లా సులువుగా కొన్ని పరిస్థితులు అట్లా వచ్చేస్తాయి. కొన్ని పరిస్థితులు, కొంతమంది వేశ్యా వృత్తిలో ఉన్నవాళ్ళు ఎవరు పుట్టుకతోనే అవి రావు. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆమె వేశ్యా వృత్తిలోనికి దిగింది అంతే. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కొంతమంది అక్కడ ఆ విషయంలో బలహీనులైపోయి దాసులైపోతారు. కొన్ని పరిస్థితులు మనల్ని అట్లా పరిగెత్తిస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలమే అయినప్పటికీ, వాక్యం తెలిసిన వాళ్ళమే అయినప్పటికీ చాలా సులువుగా మనం అపవాదికి దాసులం అయిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. అపవాదికి దాసులమైన దగ్గర నుంచి ఇక దేవుని మీద మనకి మనసు విరిగిపోతూ ఉంటుంది. ఒక పక్కన మొదట్లో బాధ అనిపించిద్ది, అయ్యో నేను చేయకూడదు కదా చేశానే, ఇలా ఉండకూడదు కదా ఇలా ఉన్నానే, నేను నమ్మకస్తునిగా లేనే అని మనసు పీకులాడుతూ ఉంటుంది. కొంతకాలానికి అది అలవాటైపోయి అదే వ్యక్తి దేవునికి దూరం అయిపోయి ఆ ఊబిలో పడిపోయి చిక్కిపోయి బయటికి రాలేక వాడికి అబంధ హస్తాల్లోనికి వెళ్ళిపోయి విడుదల దొరక్క మూర్చిల్లిపోయి మూలుగుతూ విడుదల కరువైపోయి ఇంకా దేవుడు కూడా నన్ను కనికరించట్లేదు, కరుణించట్లేదని దేవుణ్ణి తిడుతూ, అసలు ఉన్నావా లేవా నువ్వు, ఒకవేళ ఉంటే నాకెందుకు ఈ గతి పట్టిందని తనను తాను నిందించుకుంటూ, దేవుని నిందించుకుంటూ ఇట్లా సతమతమైపోతూ, భయపడుతూ, ఆందోళన పడుతూ, కలవరపడుతూ చాలామంది బతుకుతున్నారు. ఎవ్వరూ కావాలని దాంట్లో పడరు. వాడు వేటగాడు కదా, వేటగాడు ఏం చేస్తాడు చెప్పండి? కొన్ని వలలు, నీకు ఇష్టమైన ఆహారం ఏందో దాంట్లో అక్కడ ముందులేస్తాడు. అక్కడ వల ఉందని మనకి, వలేస్తాడని మనకు తెలియదు. అక్కడ బోన్ ఉందని మనకు తెలియదు. మనకు కావాల్సింది ఉందని మనం వెళ్తాం, ఆ ట్రాప్లో పడిపోతాం, వలలో ఉరుల్లో చిక్కిపోతాం, బంధకాల్లో చిక్కిపోతాం. వాడు చక్కగా మనల్ని పట్టుకెళ్ళిపోతాడు. చాలామంది ఈరోజు దేవుని బిడ్డలమే అనుకునే వాళ్ళకు కూడా ఇలాంటి వలలు ఉరులు సిద్ధపరిచి వానికి దాసులుగా చేసేసుకుంటున్నాడు. చాలామంది ఈరోజు దేవుని దాసులమి దాసురాలమని చెప్పుకునే వాళ్ళు చాలా సులువుగా అపవాదికి దాసులైపోయిన పరిస్థితులు. అపవాదికి దాసులైన దగ్గర నుంచి వాడు చెప్పింది వినాలి, వాడు ఏం చెప్పాడో అదే చేయాలి. వాడంటాడు వాడికి కొన్ని దురాశలు ఉంటాయి, నీ ద్వారా తీర్చుకోవాలనుకుంటాడు వాటిని. అందుకే యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్తలో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు వాడి యొక్క దురాశలనే నెరవేర్చగోర చూచున్నారు. వాడి దురాశలను నెరవేర్చడం అంటే మీకు ఇష్టం. వాడు కూడా మిమ్మల్ని ఆధారం చేసుకుని, మిమ్మల్ని యూజ్ చేసుకుని వాడి ఆశలను తీర్చుకుంటూ ఉంటాడు. వీళ్ళకు కూడా ఇష్టమే. ఎందుకంటే అపవాదికి దాసులుగా ఉన్నవాళ్ళు, అపవాదికి లోబడిన వాళ్ళు వాడి యొక్క ఇష్టాయిష్టాలన్నింటినీ నెరవేరుస్తారు.
మరొకప్పుడు దేవునికి దాసులుగా ఉన్నారు కదా, దేవునికి బాధ కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పటికీ దాసులమే. అయితే అపవాది కన్నా దాసులుగా ఉండాలి, లేకపోతే దేవుడికైనా దాసత్వం అనేది కామన్. ఇక్కడ పని చేస్తే ఆయన కొరకు పని చేయాలి, లేకపోతే అపవాది కోసం పని చేయాలి. అది ఎవరి కోసం పనిచేస్తున్నాం అనేది తెలిసి ఉండాలి. ఎక్కడికి వెళ్తే మన లైఫ్ బాగుంటుందని. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎంపీసీ తీసుకుంటే బాగుంటుందా, బైపీసీ తీసుకుంటే బాగుంటుందా, ఎంఈసీ తీసుకుంటే బాగుంటుందా, ఇట్లా కొన్ని కోర్సులు ఉన్నాయి. ఏది మంచి లైఫ్ ఉంటుంది అని ఆలోచించుకుని బైపీసీ తీసుకున్నవాడు మెడికల్కి సంబంధించిన దాని వైపు వెళ్ళిపోతాడు, ఎంపీసీ తీసుకున్నవాడు ఇంజనీరింగ్ వాటికి సంబంధించిన వాటి వైపు వెళ్ళిపోతాడు. అట్లాగా నువ్వు తీసుకునే నిర్ణయం, నువ్వు దేవునికి దాసుడుగా ఉండాలి అనుకుంటే నీ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. అపవాదికి దాసుడుగా ఉండాలి, వాడితో పనిచేయాలి, వాడి కింద పనిచేయాలంటే నీ విధానం, నీ జీవన విధానం కూడా వేరుగా ఉంటుంది. అది మనం ఆలోచించుకోవాలి. కొంతమందికి అక్కడ పని చేస్తే ఎట్లా ఉంటుందో, ఇక్కడ పని చేస్తే ఎక్కడ ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటారు. కాస్త మేము తెలియగలం అనుకున్న వాళ్ళు వీళ్ళు, కానీ వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. ఎంత తెలివి తక్కువ వాళ్ళో తర్వాత అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో మీకు మరొక మాటని జ్ఞాపకం చేస్తాను, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం. ప్రభువు నందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మరొకసారి చదువుకుందాం. 1 కొరింథీ 7వ అధ్యాయము 22వ వచనం. మరొకసారి చదువుదాం. ప్రభువు నందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు. చూడండి, ఇక్కడ దాసుడు స్వాతంత్రం పొందాడు, ప్రభువు ద్వారా పిలువబడాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడయుండి పిలువబడిన వాడు క్రీస్తుకు దాసుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ దాసుడుగా ఉండి పిలువబడ్డా స్వతంత్రుడవుతున్నాడు. స్వతంత్రుడయుండి పిలువబడిన వాడు మరలా క్రీస్తుకు దాసుడవుతున్నాడు. దేవునికి దాసులుగా ఉండడం, దాసురాలుగా ఉండటం అదో గొప్ప ఆధిక్యత. పలానా రాజు దగ్గర పనిచేస్తున్నామంటే ఎంత ఆధిక్యత. పలానా సీఎం గారికి పిఏ, లేకపోతే పలానా సీఎం గారికి డ్రైవరు, ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నానంటే ఎంత వాల్యూ ఉంటుంది. ఆ కోణంలో మనం చూడాలి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అధిపతులకు అధిపతి. కాబట్టి ఆయన కింద పనిచేసేవాళ్ళం. ఆయన యజమానుడు, మనం దాసులు. ప్రభువు చేత దాసుడుగా ఉండి, అంటే అపవాదికి దాసుడుగా ఉండి, ధనానికో లేకపోతే ఇంకా రకరకాల వాటికి దాసుడుగా ఉండి, వ్యసనాలకి దాసుడుగా ఉండి ఉన్నప్పుడు నిన్ను పిలిచాడు అనుకో, నువ్వు స్వతంత్రుడు అవుతావు. ప్రభువు దగ్గర రాకమునుపు, ప్రభువు నిన్ను పిలవకమునుపు అప్పటికి కూడా నువ్వు దాసుడివే. దేనికి దాసుడివి? ధనానికి, స్త్రీకి, పురుషులకి, ఇట లోకంలో ఉన్న రకరకాల వ్యసనాలకు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి దాసుడు. ఇలాంటి వాటిలో నుండి నిన్ను విడిపించటానికి ప్రభువు నిన్ను పిలిచి స్వతంత్రుని చేశాడు. నువ్వు వీటికి దాసుడు కాకూడదు, నాకు దాసుడు కావాలని ప్రభువు మనల్ని పిలిచాడు. పిలిచి ఆయన కింద పనిచేయటానికి పిలిచాడు. ఆయన తోటలో పనిచేయటానికి పిలిచాడు. జీవము కలిగిన ఆయన సంఘంలో పనిచేయటానికి మనల్ని పిలుచుకున్నప్పుడు పనిచేయాలి. అక్కడ కూడా మన పని ఏంటంటే దాసులమే. దాసుడు అంటే అర్థం ఏంటంటే యజమానుడు చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. అది మన సొంత ఇష్టాలే ఉండవు, అభిప్రాయాలు ఏమీ ఉండవు. దాసుడు చెప్పింది వినాలి, పెట్టింది తినాలి, ఇంకంతే.
ఇక అంతకు మించి ఏమి ఎక్స్ట్రాలు ఉండవు. అందుకనే స్వతంత్రుడై ఉండియు అంటే కొంతమందికి ఎటువంటి ఏమంటారు వాటిని, బంధకాలు లేవు, ఎటువంటి దేనికి దాసులు కాదు, అయినా ప్రభు వాళ్ళని మంచోళ్లే పిలిచాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే నోవాహు ఆ తరములో నీవే నాకు నిందారహితుడుగా కనబడ్డావు అన్నాడు. ఉన్న వాళ్ళు చాలా బెస్ట్గా కనబడ్డాడు ఆయన. అట్లాగా కొంతమంది ఉంటారు, వాళ్ళను కూడా పిలుస్తాడు. వాళ్ళని కూడా ఎందుకు పిలుస్తాడంటే, కొంచెం మంచిగా బతికే వాళ్ళని కూడా ఎందుకు పిలుస్తాడంటే ఆయనకి దాసులుగా బతకమని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దాసుడిగా బతికేవాడు ఎట్లుంటాడు? ఇప్పుడు మన దేశం పరాయి దేశానికి ఏమైపోయారు? మొదట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కానీ, వాళ్ళ విధానానికి వీళ్ళు ఆకర్షితులై మనోళ్ళు ఏం చేశారు? వాళ్ళ దగ్గర వాళ్ళకు అమ్ముడు పోయి, లేకపోతే వాళ్ళ విధానాలు నచ్చి ఏదో వ్యాపారం చేసుకోవడానికి వచ్చినోడు ఏం చేశాడు? మన దేశాన్ని పరిపాలన చేశారు. కొన్ని వందల సంవత్సరాలు పరిపాలన చేశారు. అంటే మరి ఏళ్ళల్లో కొన్ని లొసుకులు ఉండబట్టే కదా. పరాయి దేశం వాడు వచ్చి మన దేశంలోకి వచ్చి పరిపాలించే స్థాయికి వచ్చాడంటే మన దేశంలో ఉన్న కొంతమంది సహకరించకపోతే వత్తడా? ఇప్పుడు మన పహల్గావ్ అని ఒక దాడి జరిగింది, టెర్రరిస్టులు వచ్చారు, అక్కడ కొంతమందిని చంపేశారు. వాడికి ఆ లూపులేం దొరకపోతే వత్తడా? రాడు కదా. అట్లా మన దేశంలోనే ఉన్న కొంతమంది వాళ్ళకి ప్రాతినిధ్యం వహించటం వల్ల వాళ్ళు మన దేశంలోకి వచ్చారు, వ్యాపారం చేసుకున్నారు, అభివృద్ధి పొందారు, తెస్టేశారు, దేశాన్ని పరిపాలించే స్థాయికి వచ్చారు. అపవాది కూడా అంతే, చిన్నగా మన దగ్గరికి వస్తాడు, మనతో మాట్లాడతాడు, మనతో సహవాసాన్ని పెంచుకుంటాడు, రాకపోకలు జరుగుతూ ఉంటాయి. కొన్ని రోజులకి వాడే నిన్ను పరిపాలన చేస్తాడు. వాడి పరిపాలనలోకి నువ్వు వెళ్ళిపోతావు. భారతదేశంలో జరిగింది అదే. ఏదో వ్యాపారం చేసుకోవటానికి మన దేశానికి వచ్చినాడు, మన దేశాన్నే పరిపాలించి వాడేం చెప్తే చేయాలి అనే స్థితికి భారతదేశ ప్రజలు దిగజారిపోయారు. ఆ రోజున్న పరిస్థితులు అలాంటివి. కొన్నాళ్ళకి చాలామందిని దేవుడు పురుకొల్పటం మూలంగా మనమెందుకు బానిసలుగా ఉండాలి, మన స్వదేశంలో మనకొక స్వరాజ్యం ఉండాలి, మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అన్న ఒక చైతన్యం వాళ్ళలో, చాలామంది ఉద్యమాలు, చాలామంది బోధనలు, చాలామంది డిస్కషన్స్ జరిగిన తరువాత ప్రజలలో ఏమొచ్చింది? వాళ్ళకి కనువిప్పు కలిగింది. వాళ్ళు ఆలోచించటం, ఎవడో వచ్చి మనల్ని పరిపాలించటం ఏంటి? ఇప్పుడు ఎవడో వచ్చి మీ కుటుంబంలో పెత్తనం చేస్తూ ఉంటుంటే మీకు ఎట్లా ఉంటుంది? ఇంట్లో తల్లి ఉంది, తండ్రి ఉంది, పిల్లలు ఉన్నారు. నువ్వెవడరా మా ఇంట్లో చేయటానికి? చెప్తే మా అమ్మ చెప్పాలి, లేకపోతే మా నాన్న చెప్పాలి. నువ్వెవడరా అంటాం సాధారణంగా. అట్లాగా ఎవడో వచ్చి దేశాన్ని పరిపాలిస్తూ ఉంటుంటే కొంతమంది మనకేంటి ఇలాంటి పరిస్థితి దాపురించింది, ఇది ఎంతమాత్రం మంచిది కాదని ఆలోచన చేశారు. కనువిప్పు కలిగిన తర్వాత, జ్ఞానోదయం కలిగిన తర్వాత వాళ్ళు తిరగబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పోరాటం చేశారు, తిరుగుబాటు చేశారు. చాలా కాలం నుంచి తిష్టేసుకుని వ్యాపారం చేసినోడిని, పరిపాలన చేసినోడిని ఏం చేశారు? ఒక యుద్ధం ద్వారా, ఒక పోరాటం ద్వారా వాళ్ళే ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్లు చేశారు. అపవాది కూడా చాలా మన కుటుంబాల్లోనికి, మన వ్యక్తిగత జీవితంలోనికి, మన సంఘంలోనికి చిన్నగా జొరబడతాడు. చిన్నగా జొరబడి కొద్దిగా ఏమవుతుంది? ఇప్పుడు వరద నీళ్ళు వదిలేరు కదా, చిన్నగా వదులుతాడు, మొత్తం గేట్లు ఎత్తేసారు. ఇంకా అదే ఫ్లో వచ్చింది అనుకోండి, చిన్నగా ఇట్లా మందిరంలోకి వస్తాయి. పోయినసారి వచ్చింది కదా, పోయిన సంవత్సరం కొద్దిగా గోడలు దాటాయి, గోడల నుంచి మందిరంలోకి వచ్చి మందిరం కూడా మునిగిపోయింది కదా. అట్లా వచ్చేసి మనల్ని ఏం చేస్తాడు వాడు? చిన్నగా వచ్చి మన కుటుంబాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని, సంఘమంతటిని ఆవరించి వాడు పరిపాలిస్తాడు.
ఇక దేవుని పరిపాలన ఉండదు, దేవుని ఆత్మ నడిపింపు ఉండదు, దేవుని యొక్క ఆజ్ఞలు వాడు ఏం చెప్తే అది చేయాలి. మన దేశంలో కూడా అది కనపడతా ఉంది. కొద్ది కొద్దిగా ఎక్కడో ఉత్తర భారతదేశంలో కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి, చెప్పుకునేవాళ్ళం. మనం ఆంధ్రప్రదేశ్లో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో, గుంటూరు జిల్లాలో, విజయవాడ పెద్ద ఇబ్బంది ఏం లేదు అనుకున్నాం మొన్నటిదాకా. అపవాదిగాడు ఏం చేస్తున్నాడు, నిదానంగా చాప కింద నీళ్ళులాగా మన వైపు కూడా వస్తుంది. సువార్తని వ్యతిరేకించే విధానాలు బయలుదేరుతున్నాయి. ఇదివరకు ఉన్నంత సేఫ్టీ ఈ రోజుల్లో మనకి లేదు. చాలా త్వరగా చాప కింద నీరులాగా మన రాష్ట్రాల్లోనూ కూడా ప్రవేశించాడు. వాడి పరిపాలన ఎక్కువైపోతుంది, వానికి దాసులు ఎక్కువైపోతున్నారు, వాడికి ఫాలోవర్స్ ఎక్కువైపోతారు. వాడి కింద పనిచేసే యూత్ మీరు చూడండి ఎంతమంది యవ్వనస్తులు వాడికి సంబంధించి వాడి కింద పనిచేయటానికి, వాడు చెప్పింది చెప్పినట్టు చేయటానికి, తలలోపటానికి పడి చస్తున్నారు ఈరోజు చాలామంది యవ్వనస్తులు. వాడి కోసం అంటే లోకం కోసం, లోకములో ఉన్న సుఖ భోగాల కోసం తమ చావును కూడా ఎవరు లెక్క చేయట్లా. ఎందుకంటే బతికినంతకాలం ఎంజాయ్ చేసి బతకాలి, పోతే పోయింది. అంటే ప్రాణానికి ఈరోజు ఏం లేదు, వాల్యూ లేదు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనబడుతుంది. రాబోయే దినాల్లో ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రభువు రాకడ దినాల దగ్గర అయ్యే కొలది అపవాది యొక్క ప్రభావం ఏమవుతూ ఉంటుంది, ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే దేవుని యొక్క సువార్త శక్తి ప్రభావం కూడా అలాగే ప్రపంచం కొనసాగుతూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టి ఏదో ఒక పాపం ద్వారా మనలోకి వస్తాడు, మనల్ని శాసిస్తాడు. అప్పుడు కనుక ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది. ఇచ్చిన తర్వాత నుండి వాడు మనల్ని శాసిస్తూ ఉంటుంటే మనకు అసలు మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అసలు తీసుకోకుండా ఉంటే బాగుండేది కదా అనిపించింది కదా మనకి. అసలు వీడెవడరా నన్ను ఇంత తక్కువగా చేసి మాట్లాడటానికి, అసలు వీడంతా వీడి బతికేంత వీడు మనల్ని అనేంతప్పుడు అనుకుంటాం. కానీ వాడు అన్నప్పుడు నోరు మూసి కూర్చోవటమే. చేశాంగా, తీసుకున్నాంగా. ఇట్లా కొన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ అయిపోయి ఏం మాట్లాడలేక, ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నారు చాలామంది. అయినా పర్లేదు, దేవుడు వారిని కూడా విడిపించటానికి సమర్థుడు, శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పడిన స్థితిలోనే మనల్ని ఉంచడం, ఆ స్థితిలో నుంచి ఆయన లేపుతాడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగట్టగలిగిన దొంగ ఊబిలో నుండి దావీదును లేవనెత్తి సమతల మగు భూమిలో నిలవబెట్టిన దేవుడు నిన్ను నన్ను కూడా నిలబెడతాడు. అయితే మనం చైతన్యవంతులం కావాలి. నేను దేవుని కొరకు పనిచేసేవాడిని, వీడి కోసం ఎందుకు పనిచేస్తున్నాను, ఎక్కడ పొరపాటు జరిగింది. ప్రకటన గ్రంథంలో అంటాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని ఆ మొదటి క్రియలు మరలా చేయి. మొదట దేవునికి దాసుడు కదా, ఒకప్పుడు దేవునికి దాసుడు కాక మునుపు లోకానికి దాసుడు కదా. దేవుడు నిన్ను దాసుడిగా ఉన్నప్పుడు పిలిచి స్వతంత్రుడిగా చేసి క్రీస్తుడికి దాసుడిగా ఉన్నావు. కొంతకాలానికి మళ్ళా కొన్ని సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో పడిపోయి మళ్ళా ఎటు వెళ్ళిపోయావు, అపవాదికి దాసుడు అయిపోయావు. ఆ సంగతి చాలా కాలం మనకు అర్థం కాదు. మనం ప్రార్థనలో పడిపోయామన్న సంగతి, దేవునికి దూరం అయిపోయాన్న సంగతి మనకు కొంత తొందరగా అర్థం కాదు. రోగం వచ్చిన తర్వాత కానీ ఇది షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, లేకపోతే థైరాయిడ్ వచ్చిందని టెస్ట్ చేస్తేనే తెలిసిద్ది, మామూలుగా తెలియదు. ముదిరిన తర్వాత తెలిసిద్ది. మనం దేవునికి దూరం అయిపోయిన సంగతి చాలా కాలం తర్వాత మనం తెలుసుకుంటాం. అప్పటి వరకు మనం పర్లేదు బాగానే ఉందిలే, ఆ రోజు కుదిరిద్దా ఏంటి ప్రార్థన చేసుకోవడం, రోజు కుదిరిద్దా వాక్యం చదవటం, ప్రార్థన పెట్టినప్పుడల్లా వెళ్ళటం కుదిరిద్దా, ఏమవుతులే ప్రభు క్షమి, ఇట్లా మనల్ని వెండు తడుతూ ఉంటాడు వాడు, ఏం పర్లేదులే అని. చాలా కాలం తర్వాత దేవునికి మనం రోజు రోజుకి సమీపస్తులుగా కావలసిన మనం రోజు రోజుకి దేవునికి దూరం అయిపోవటం అనే సంగతి కొన్నాళ్ళ తర్వాత మనకు అర్థమైంది. అర్థమైనప్పుడు కదా మనం కనువిప్పు కలిగి మనం దేవుని దగ్గర ఏడ్చేది. సంసోనికి దలీలాతో తిరుగుతున్న సహవాసం చేసినంత కాలం ఏం అర్థం కాల. యెహోవా ఆత్మ అతన్ని ఎడబాసిన తర్వాత పిచ్చి కొట్టుడు కొడతా తీసుకెళ్తూ ఉంటుంటే, నోటుకొచ్చింది మాట్లాడుతూ ఉంటుంటే
సాధారణమైన వ్యక్తిగా మార్చబడినప్పుడు ఒక ఎద్దులు నూర్చే ఏమంటారు దాన్ని, గానుగా తిరగలను తిప్పుతూ ఉన్నప్పుడు అప్పుడు అతనికి జ్ఞానోదయం కలిగింది. కొన్నిసార్లు మనం కొన్నిట్లో నుంచి బయటపడాలంటే జ్ఞానోదయం కలగాలి. వీటికి బలు వెలిగిందిరా అంటారు చూసారా. ఒకడికి పెళ్లి చేసుకుంటే వెలిగిద్దంట, ఒకడికి పెళ్లి చేసుకోక మునిపే వెలిగిద్దంట. కొంతమందికి బాప్తీసం తీసుకుంటే వెలిగిద్ది. ఇట్లా కొంతమందికి వాక్యం చదువుతున్నప్పుడు, కొంతమందికి వాక్యం విన్నప్పుడు, కొంతమంది ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వీళ్ళకి జ్ఞానోదయం కలుగుతూ ఉంటుంది. జ్ఞానోదయం కలిగినప్పుడు అప్పుడు ఆలోచిస్తారు, నేను ఎందుకు ఇట్లా ఉన్నాను, నేను ఎందుకు ఈ స్థాయిలో ఉన్నాను, నేను ఎందుకు ఈ స్థితిలో ఉన్నాను, ఇలా ఉండకూడదు కదా, ఇలా ఉండకూడదు కదా, ఇది కాదు కదా దేవుడు కోరుకుంది, ఇందుకు కాదు కదా దేవుడు నన్ను రక్షించుకుందని అప్పుడు ఆలోచించి ప్రార్థన చేస్తే మన పితరులైన ఇశ్రాయేలుని దేవుడు ఇట్లాగే చాలాసార్లు కనువిప్పు కలిగిన ప్రతిసారి వారి కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారిని పలుమార్లు అనేక మార్లు రక్షించినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే మనం కూడా రియలైజ్ అవ్వాలి, ఎక్కడైతే మనం తప్పిపోయామో, దేవునికి దాసులుగా బతకాల్సిన వాళ్ళం అపవాదికి దాసులుగా బతుకుతున్నామో మనం రియలైజ్ అయినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు మనం ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం ఎక్కడ తిరుగుతున్నాం అనే రియలైజేషన్ రావాలి. ఆదివారం వచ్చింది, మనం మందిరంలో ఉండాల్సిన వాళ్ళం ఏ రోడ్లు అమ్మడబడి తిరుగుతున్నావేంటి, కాలక్షేపం చేసుకుంటూ తిరుగుతున్నావేంటి, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నాం, ఇంట్లో కూర్చుని మనం ఏం చేస్తున్నాం అనే సంగతి రియలైజ్ అవ్వాలి. ప్రతి వారము లేటుగానే వస్తున్నాం, పెందలకాడ ఎందుకు రాలేకపోతే రియలైజ్ అవ్వాలి. దేవుడు అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నాను, ఈ రియలైజేషన్ మనలో వచ్చినప్పుడు, ఇలాంటి చైతన్యం మనలో వచ్చినప్పుడు మనలో తిరిగి మరలా ప్రభువుని కలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఇక్కడ దేవునికి మనం దూరం అయిపోయే సందర్భాలు సాతానుగాడు మన జీవితంలో చాలా తీసుకొస్తాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడే 1 కొరింథీ 7:23 ఇంకొక మాట అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ప్రభువు మనల్ని కొనుక్కున్నాడు. మనం ఎవరమే? మనం ప్రభువు కొనుక్కున్నాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మనం. తన స్వరక్తం ఇచ్చి క్రయము చెల్లించి మనల్ని కొనుక్కున్నాడు. మన కొరకు విలువ చెల్లించాడు. మనకు అసలు విలువే లేదు. విలువే లేని వాటిని విలువ చెల్లించేవాడు అన్న కొంటాడా? నీకు ఏమైనా పిచ్చి పట్టిందంటారా అంటారు. పూర్వం సామెత అంటారులే, కంచం అమ్మి ఏం పెట్టాడంట, మెట్లు పెట్టాడంట. ఏమమ్ముకున్నాడు? తినే పళ్ళాన్ని అమ్ముకుని మెట్లు పెట్టాడంట భార్యకి. నాడా దొరికిందని ఎవడో గుర్రాన్ని కొన్నాడంట. అట్లా ఉంటాయి కొన్ని పరిస్థితులు. మనం విలువ పెట్టి, ఏ విలువ లేని మనల్ని కొంత వెల చెల్లించి కొన్నాడు. మనకు విలువ లేదు, కానీ ప్రభువు దృష్టికి మనం ఎంతో ప్రియమైన వాళ్ళం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన మనల్ని విలువ పెట్టుకొని మన విలువను పెంచి అంటాడు, మీరు ఇక మనుషులకు దాసులు కామాకండి, అయితే మీ విలువ తగ్గిపోతుంది, మీ విలువ తగ్గుతుంది. మీ విలువని తగ్గించుకోమాకండి, మీ విలువను పోగొట్టుకోమాకండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనం దేవుని కింద పనిచేస్తున్నాం. ఇప్పుడు మేము ఉన్నాం, దేవుని సేవ చేస్తున్నామంటే అది ఎంతో విలువ. మామూలు వాళ్ళకి ఎవరో కూడా అంత విలువ ఉండదు. దేవుని సేవ చేస్తున్నామంటే అదొక గొప్ప ధన్యత. దేవుని కోసం పనిచేస్తున్నాం. ఇట్లా మీకు తెలుసు కదా, ప్రభుత్వంలో పోలీసుగా పనిచేయటం వేరు, ప్రభుత్వం కింద. కొంతమంది ఆ ప్రభుత్వం కింద పనిచేయటం కాదు, నక్సలైట్గా పనిచేస్తాడు. అది ప్రభుత్వం కింద కాదుగా, అదొక ఆర్గనైజేషను. లేకపోతే నేను ఏమంటారు, తాలిబాన్లు అంటారు కదా వాళ్ళని, తీవ్రవాదులు. మేము దేశం కోసం పనిచేయం, ఈ ప్రజల కోసం ప్రైవేట్గా పనిచేస్తాం అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది చెప్పండి? ప్రభుత్వం కింద పనిచేసే ఆర్మీ వాళ్ళు ఎలా ఉంటారు, టెర్రరిస్టులు ఎలా ఉంటారు? వాళ్ళు గనుపట్టుకుంటారు, వాళ్ళు కూడా కొంతమంది ప్రజల్ని రక్షించడానికని వాళ్ళు ఒక గ్రూప్గా బయలుదేరుతారు. గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ కింద పనిచేసే ఆర్మీ, గవర్నమెంట్ కింద పనిచేసే పోలీస్ యంత్రాంగం ఉంది. వీళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వీళ్ళు చచ్చిపోయినా ప్రభుత్వం చూసుకుంటుంది.
అధికార లాంఛనాలతో వాళ్ళకి వీర మరణం పొందారని ఉంటుంది, ఒక గుర్తింపు ఉంటుంది. టెర్రరిస్ట్గా చచ్చిపోతే వాడికి ఏం గుర్తింపు ఉంటుంది? లేకపోతే నక్సలైట్గా ఉండి చచ్చిపోతే వాడికి ఏం గుర్తింపు ఉంటుంది? ఇట్లా ప్రభువు కోసం పనిచేసేవాడికి ఒక గుర్తింపు ఉంటుంది, అపవాది కోసం పనిచేసేవాడికి ఏముంటుంది గుర్తింపు? కాబట్టి మనం దేవునికి లోబడితే దేవుని కోసం పనిచేస్తాం, అపవాదితో పోరాడతాం. అపవాదికి లోబడితే అపవాది కోసం పనిచేసి దేవునితో పోరాడతాం, దేవుని సంబంధులతో పోరాడతాం, దేవుని బిడ్డలతో పోరాడతాం. దేవునికిని అపవాదికిని, దేవుని సంబంధికులకును అపవాది సంబంధికులకును మధ్యలో జరుగుతున్న వైరం అన్నమాట ఇది. కాబట్టి ఒక దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండనేరడు అనే విషయాలను మనం వింటూ వచ్చాం. కాబట్టి మనం ప్రభువును నమ్ముకోక మునుపు దాసులమే, ప్రభువును నమ్ముకున్న తర్వాత దాసులమే. ఆయన చెప్పింది చెప్పినట్టు చేయటానికి మనం పిలువబడిన దాసుడు. ఇందాక మనం చదువుకుందాం, ప్రభువునందు పిలువబడిన దాసుడు. ఎందుకు పిలిచాడు నిన్ను? ఆయన ఏం చెప్పాడో అది చేయటానికి పిలిచాడు. బైబిల్ గ్రంథంలో సమూయేలును దేవుడు పిలిచాడు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయమ్మనను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు పిలుస్తుంటే ఆయన యజమాని లేకపోతే యాజకుడైన ఏలీ చెప్పాడు అడిగినప్పుడు, ఈసారి నిన్ను ఎవరైనా పిలిస్తే చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మని చెప్పు. ఆయన మాట్లాడతాడు. ఆయన యజమానుడు, మనం దాసులం. ఆయన ఏం చెప్తాడా అని ఎదురు చూడాలి, మనం ఏం చేద్దామా అని సిద్ధపడి ఉండాలి అని చెప్పాడు. చిత్తము ప్రభువా. సమూయేలు ఏమంటున్నాడు? నీ దాసుడు ఆలకిస్తున్నాడు, రెడీగా ఉన్నాడు. చెప్పయ్యా, నీ ఆర్డర్ కోసమే, నీ జీవో కోసమే నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. మీరు చెప్పటం, నేను విని దాన్ని చేయటం అది నా కర్తవ్యం అని సమూయేలు తనకి చెప్పినవన్నీ దేవుడు ఏదైతే చెప్పాడో ఏమీ కలపక ఏమీ తీసేయక ఆయన ప్రజలకి చెప్తూ వచ్చాడు. ఏలీ మొదలుకుని తాను చనిపోయేంత వరకు దేవుడు చెప్పిన ప్రతి దానిని రాజులతో, అధికారులతో, సామాన్య ప్రజలతో చెప్తూనే వచ్చాడు. అంటే సమూయేలుకి దేవునికి ఉన్న ఆ సంబంధం దాసుడికి యజమానుడికి ఉన్న సంబంధం. దాసుడు ఎప్పుడు యజమానుడికి అందుబాటులో ఉండాలి. ఎప్పుడు పిలుస్తాడా అని ఆయన కనుసన్నల్లోనే ఉండాలి, ఆయనకు అందుబాటులో ఉండాలి. ఎప్పుడు దాసుడు ఎప్పుడు పిలుస్తాడో, ఏం చెప్తాడో, నేనేం చేయాలి, మెలకువగా ఉండాలి. దాసుడు మెలకువగా ఉండాలి. అందుకే ప్రభువు చెప్తూ ఉపమానాలు అంటాడు, తన యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడైతే మెలకువగా ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు అని చెప్తాడు. ఆయన దాసులమైతే మనం మెలకువగా ఉండాలి. యేసుప్రభు ఒక ఉపమానం చెప్తూ తన దాసులకు ఒక పొలాన్ని అప్పగించి విత్తనాలు వేయమన్నాడు. దాసులు విత్తనాలు విత్తి గురుగులు విత్తి నిద్రపోయారు. వీళ్ళు నిద్రపోవటం చూచి శత్రువు వచ్చాడు, గురుగులు విత్తి వెళ్ళిపోయాడు. తెల్లారి చూస్తే గోధుమలతో పాటు గురుగులు కూడా కనపడి, అయ్యా మేము విత్తలేదే అంటారు. వాళ్ళు నిద్రపోయారు. దాసులు అక్కడ నిద్రపోయినప్పుడు శత్రువు వచ్చాడు. మనం మెలకువగా లేనప్పుడు శత్రువు వస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దాసుడు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. దాసుడు ఎప్పుడు యజమానుడి స్వరం ఎప్పుడు మాట్లాడతాడని గడగడలాడతా సిద్ధపడి ఉండాలి. దాసుడెప్పుడు తన యజమానుడి చేతి సహాయము కోసం ఎదురు చూసేవాడై ఉండాలి అని కీర్తన గ్రంథం చెప్తుంది. మరొక మాట నేను మీకు చదివిస్తాను, దేవుని వాక్యంలో చూద్దాం. 123వ కీర్తన మొదటి నుండి చదువుకుందాం.
ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కనులు తన యజమానుని చేతి తట్టును, దాసి కనులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఆయన కరుణించేంత వరకు దాసుడి కనులు యజమానుని చేతి వైపు, దాసురాలి కనులు యజమానురాలి చేతి తట్టు చూచున్నట్లు. మన యజమానుడు ఎవరు? మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు, యజమానుడు కరుణించేంత వరకు ఆయన తట్టు చూడటం, ఆయన చేతి సహాయము కోసం వేచి ఉండటం. ఏంటి ఇంకా ఇయ్యలేదు అని అడగకూడదు. ఆయనకు తెలుసు ఏ సమయంలో ఎవరికి ఏం చేయాలో. ఆయన మహాజ్ఞాని, మహావివేకి. ఆయన జ్ఞానానికి మితం లేదు. కాబట్టి దాసుడనేవాడు ఏం చేయాలి? యేసు ప్రభుకి దాసుడిగా ఉన్నవాడు ఏం చేయాలంటే ఆయన ఇచ్చేంత వరకు ఆయన చేతి సహాయం కోసం ఎదురు చూడాల్సిందే. కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు, ఎదురు చూడాలి. ఆయన తట్టే చూడాలి. ఏం మాట్లాడతాడా, ఏం పని చెబుతాడా, ఏం చేద్దామని దాసుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇదే క్రమంలో అపవాది దగ్గర కూడా చాలామంది, వాడు ఏం చెప్తాడా, ఏం చేద్దామా, చాలామంది సిద్ధంగా ఉన్నారు అపవాది కింద. మీరు చెప్పండి మేము చేస్తామని. వాళ్ళు చేసేదంతా ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా బతకటం, దేవునికి వ్యతిరేకంగా బతికే వారిని ప్రోత్సహించటం, దేవుడిని కలిగి జీవించిన వాళ్ళని కదిలించి వాళ్ళ గ్రూపులో చేర్చుకోవటం. వాడు అదేగా చెప్పేది, వాడు చెప్పే బోధే అది. కాబట్టి చాలామంది ఈరోజు ప్రపంచంలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి అదే గోల. దేవుణ్ణి తిట్టడం, దేవుని నమ్ముకున్న వాళ్ళని తిట్టడం, వాళ్ళని హింస పెట్టడం, వాళ్ళని బాధ పెట్టడం. ప్రతి తరంలో కూడా వీళ్ళు ఉంటానే ఉంటారు. దేవుడు అన్న పదం వాళ్ళకి నచ్చదు. దేవుడు అనే దానికంటే యేసు ప్రభు దేవుడు అనే ఆ విధానాన్ని వాళ్ళు అసలు ఒప్పుకోరు. వాస్తవాన్ని అంగీకరించలేరు. వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు, జీర్ణించుకోలేరు. వాడి కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ప్రభువు కోసం పనిచేసే వాళ్ళు ఎంతమంది ఈరోజు? అపవాదు తనకి సమయము కొంచెమేనని తెలుసుకుని బహు క్రోధము కలిగిన వాడే మీ వద్దకు దిగి ఉన్నాడని ప్రకటన గ్రంథం చెప్తుంది. వాడికి సమయము కొంచెమే, ప్రభువు రాకడ కొంచెమే అని తెలుసుకుని చాలామందిని, దేవుని సంబంధులని సైతం అపవాది దాసులుగా చేసేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాడు ఏం చెప్తే అది చేస్తాడు. ఈరోజు మనం దేవుని దాసులం, ఆయన ఏం చెప్తే అది చేసేవాళ్ళుగా ఉన్నామా అనేది ఒక ప్రశ్న. ఇక్కడ సమూయేలు అంటున్నాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము ప్రభువా, మీరు చెప్పండి నేను చేస్తాను. ఇట్లా నిజంగా ప్రభువు కోసం పనిచేసే దాసులమైతే మనం ఇలాంటి సిద్ధ మనస్సు కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంది. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో నుంచి మరొక విషయాన్ని చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి మరొక విషయాన్ని చూద్దాం. లేవియా కాండంలో ఒక మాటని చదువుకుందాం. లేకపోతే దానికంటే ముందుగా ఇంకొక మాట చెప్తాను చూడండి, తర్వాత చదివిస్తాను. లేవియా కాండం లూకా సువార్త 17వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. దాని పై మాటలు కూడా మనం చదివితే బాగుంటుంది. 7వ వచనం నుండి చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుదాం. దున్నువాడు కానీ
మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనమని వానితో చెప్పును కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వానిని మెచ్చును. అటువలే అన్నాడు. ఇందాక మనం చదివే ఈ మాటలు. ఇక్కడ ఒక యజమానుడు ఉన్నాడు, దాసుడు కూడా ఉన్నాడు. పొలంలో పనిచేసి వచ్చాడు అప్పుడే. కానీ యజమానుడు కనికరించయ్యా కష్టపడి వచ్చావు, వెళ్ళి భోజనం చేయమని చెబుతాడా? చెప్పడు. వాడు దాసుడు కాబట్టి యజమానుడు విధానం లెక్క వేరుగా ఉంటుంది. ఇప్పుడే కదయ్యా కష్టపడి వచ్చాను అంటే వెళ్ళి నాకు భోజనం సిద్ధపరిచి తీసుకునిరా. లేదయ్యా నేను చేసి నీకు లేదు మొదట నాకు పెట్టి నువ్వు తినాలి. ఇప్పుడే కదా చేసి వచ్చాను, అలసిపోకూడదు. అంటే దాసుడు అలసిపోయాను, ఇప్పుడు నా వల్ల కావట్లేదు అని చెప్పడం. ఇప్పుడేనయ్యా వెళ్ళొచ్చాను, మళ్ళా ఇంకో చోటుకి వెళ్ళాలా అంటే వెళ్ళాలి. ఇప్పుడు దాకా వెళ్ళొచ్చా, పొలంలో పని అయిపోయింది కదా, ఇప్పుడు నా పని చూడు, నాకు కూడా ఒక ముద్ద అన్నం పెట్టుకుని రా అని చెప్తాడా? లేకపోతే రాయ్యా నేనే నీకు వడ్డిస్తా, మా పొలంలో బాగా పనిచేసావు అని వాడికి పరిచారం చేస్తాడా? చేయడు కదా. అట్లా దాసుడు ఎప్పుడూ కూడా యజమానుడికి అందుబాటులో ఉంటాడు. ఇవన్నీ చేశాడంట. పొలంలో పనిచేశాడు, యజమానుడి ఇంట్లో పనిచేశాడు. నేను ఎంత పని చేశానో తెలుసా, నేను కాబట్టి ఇంత పని చేయగలిగాను అనకూడదంట. ఇదంతయు చేసిన తర్వాత అంటే మీకు ఆజ్ఞ 10వ వచనం 17:10 లోకాసువార్త, అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత, అంటే నీకు అప్పగ దెయ్యాలను ఎలగొట్టావు, రోగాలను స్వస్థపరిచావు, కొన్ని ఆత్మలను రక్షించావు, ఇవన్నీ ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత నేను చాలా స్పెషల్ అనుకోకూడదు. నేను చాలా స్పెషల్ దాసుడిని అనకూడదు. నేను నా యజమానికి నేను చాలా ఇష్టం, నేనే ప్రముఖుడిని అనకూడదు. నేను చాలా గొప్పవాడిని అనకూడదంట. మాదేమి లేదయ్యా, మేము దాసులవి, ఇది నా పని అంతే, ఇది నా ప్రొఫెషన్ ఇంకంతే, ఇది నేను తప్పకుండా చేయాల్సి, ఇది నా డ్యూటీ, ఇది నేను చెయ్యవలసినదే చేసి ఉన్నామని చెప్పాలంట. మేము నిష్ప్రయోజనమయ్యా, నువ్వు యజమానుడివి అంటే ఆయన హెచ్చింపబడాలి, మనం తగ్గింపబడాలి. అపవాది దగ్గర కూడా ఇంతే, వాడు హెచ్చింపబడాలని వాడు కోరుకుంటాడు, వీళ్ళు తగ్గింపబడితే వాడి విధానం అలా ఉంటుంది. అంతా దేవుడిది కాపీ అన్నమాట. వాడు అంతా కాపీ. అంటే దేవుడి స్థానంలో ఉండాలనుకున్నాడు కదా, పరలోకంలో దేవుని కంటే ఎక్కువ స్థానంలో ఉండాలనుకున్నాడు. దేవుడు నన్ను తోసేశాడు కదా, మరి నీకేంటో నేను కూడా చూపిస్తాను, నేను కూడా దేవుడిని చూపిస్తాను అన్నట్టుగా వాడు కూడా ఒక అవతారం ఎత్తి దేవునికి విరోధంగా చాలామందిని రేపుతా ఉన్న సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం దేవునికి దాసులమైతే ఆయన ఏం చేస్తాడంట చెప్పండి? ఆయన పని రేంబగళ్ళు అందుబాటులో ఉండి ఆయనకి చేస్తూనే ఉన్న తర్వాత కూడా మనం ఏం చెప్పాలి? మేము నిష్ప్రయోజనం, ఇది నిన్ను బట్టి చేసాం, నువ్వు చెప్తే చేసావు, నువ్వు బలపరిస్తే చేసావు, నువ్వు సహాయం చేస్తే సామర్థ్యం ఇస్తే చేశాను తప్ప మాలో ఏమీ లేదు అని చెప్పగలగాలి. ఈరోజు దేవుని దాసులను మనం చూస్తే ప్రియులారా, మేము ఉపవాస ప్రార్థన చేయటాన్ని బట్టి అంటాడేక మేము ఎంతగానో మోకరించి ప్రార్థన చేయబట్టి, కన్నీళ్లు విడవబట్టి ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు. నువ్వు ఎంత పశ్చాత్తాప ప్రార్థన చేయి, ఎన్ని కన్నీళ్ళైనా విడువు, ఎంత ప్రయాసమైనప్పుడు ఇదంతా చేసిన తర్వాత ఆజ్ఞాపింపబడినవన్నీ, యజమానుడు ఆజ్ఞాపించినవన్నీ దాసుడు చేసిన తర్వాత తాను చెప్పాల్సిన మాట ఏంటంటే, అయ్యా మేము నిష్ప్రయోజనులం. అందుకే మనం పాడుకుంటాం కదా, నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా,
అని పాడాడు. నా కృషి చేత కాదు, ఏదైనా నీ కృపచేతనే అని భక్తుడు పాడి ప్రభువును మహింపరిచాడు. కాబట్టి ప్రభువు కోసం పని చేయవలసిన దాసులం మనం. ప్రభువు కోసం ప్రతిరోజు పనిచేయాలి. అందుకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, అందుకే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, అందుకే దేవుడు మనల్ని జీవము కలిగిన దేవుని సంఘంలో పెట్టాడు. ఆయన కొరకు పనిచేయమని. కొంతమంది డబ్బులకి తీసుకుని అమ్ముడుపోయి ఏం చేస్తారు, పలానావును చంపమంటే సుపారీ తీసుకుని చంపేస్తారు. ఆడి కోసం పనిచేస్తున్నాడు. మనం కూడా కొన్నిసార్లు చెప్పాను కదా, కొన్ని పరిస్థితుల ప్రభావానికి ప్రలోభాలకి లోబడిపోయి దేవుని కోసం పనిచేయాల్సిన నేను కూడా ఏమైపోతాను, కొన్నిసార్లు అమ్ముడు పోయి దిగజారిపోయి అపవాదికి లోబడిపోయి వాడు చెప్పింది చేయాల్సి వచ్చింది. అందుకనే సౌలు రాజు దేవుడు చెప్పింది చేయలా, అపవాది ప్రేరేపించింది చేశాడు. కాబట్టి దేవుడు అతని ఉద్యోగాన్ని పీకి అతనికంటే ఉత్తముడికి ఇచ్చాడు. అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. దాసుడికి ఏం చెప్పాడో అదే చేయాలి, ఇంక ఎక్స్ట్రాలు చేయకూడదు, ఆడికి అనిపించింది చేయకూడదు. లేదు ప్రభు నాకు ఇలా అనిపించింది, అది అనవసరం. ఆయన ఏం చెప్పాడో అది చేసినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడు. 5 తలాంతులు ఇచ్చాను, 5కి 5 సంపాదించుకున్నావు. 2 తలాంతులు ఇచ్చాను, 2కి 2 సంపాదించుకున్నావు. బలా నమ్మకమైన మంచి దాసుడా, మీ కొరకు సిద్ధపరిచిందని స్వతంత్రించుకోండి అన్నాడు. ఒకటి ఇచ్చినోడేమన్నాడు మీకు తెలుసు కదా, గోతిలో పాతి పెట్టి నువ్వు విత్తని చోట కోసేవాడు, ఇస్తావు నువ్వు మళ్ళీ అడుగుతావు, నీ బుద్ధి నాకు మొదటి నుంచి తెలుసు అన్నాడు. మరి ఇలాంటి వాళ్ళు నన్ను తెలిసినప్పుడు నా మొహాన్ని కొట్టుంటే అప్పుడే నేను ఎవరికొకరు షావుకారులకు ఇచ్చుకునేవాళ్ళని కదా అంటే వాడు నోరేలా పెట్టాడు, వీళ్ళు కాలు చేతులు గట్ల లోపల పడేయండిరా, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతూ ఉంటాయి అని చెప్పాడు ప్రభు. ప్రభువు కోసం పని చేయలేకపోయాడు ఆయన, ప్రభువు కోసం వాడబడలేకపోయాడు. కాబట్టి నువ్వు పోవు పాతాళమందు సులభమని చెప్పాడు. అక్కడ ఉపాయమైనను ఏ పని అక్కడ ఒకటే పని, ఏడవటం, పండ్లు కొరవటం, వేదన పడటం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లుగా మనం దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన కోసం పనిచేయటానికి, ఆయన ప్రభుత్వంలో పనిచేయటానికి, ఆయన రాజ్యంలో పనిచేయటానికి, ఆయన సంఘములో పనిచేయటానికి. ఒకప్పుడు మనం ఎక్కడ పనిచేసాం, ఉద్యోగస్తులు మాట్లాడు, ఒకప్పుడు మీరు ఎక్కడ పనిచేసారు, ఎక్కడ సర్వీస్ చేశారు అక్కడ, మరి ఇటెందుకు వచ్చారు, ఈ సర్వీస్ బాగుంటుంది. ఇదివరకు గవర్నమెంట్ ఆఫీసులో ఎక్కడో చేశారు, ఇప్పుడు సివిల్స్ లేకపోతే కలెక్టర్ ఆఫీసులోకి వచ్చారు పైన ఎగ్జామ్స్ రాసి. ఒకప్పుడు అపవాది కింద పనిచేసాం, ఇప్పుడు మనం ఎక్కడ పనిచేయాలి, దేవుని కోసం పనిచేసే దాసులం. ఇలా పనిచేస్తూ ఉంటే మనం ఏమవుతాం, బల నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకునే స్థాయిలోనికి మనం వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 13:16. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎప్పుడూ కూడా యజమానుడి కంటే గొప్పవాడు కాడు. అవ్వాలని అనుకున్నాడు అనుకోండి, వీళ్ళని గురించి సొలొమోను చెప్పాడు, భూమిని వణికించున్నవి 3 గలవు అని చెప్తాడు. యజమానురాలకి హక్కుదారురాలైన దాసి అని చెప్తాడు. అక్కడ భూమి వణికిపోతుందంట. దాసుడు దాసుడిగానే ఉండాలి, యజమానుడు యజమానుడు. అందుకే దేవుడు దేవుడి స్థానంలో ఉండాలి. మరి అపవాది అంతకుముందు లూసిఫర్ ప్రధాన దూత, తేజో నక్షత్రం, వేకువ చుక్క, దేవుని సముఖంలో ఉండి దేవుణ్ణి ఆరాధించాల్సిన స్థాయిలో నుంచి ప్రమోషన్ ఏం కోరుకున్నాడంటే నేను కూడా దేవుని కంటే పైగా ఆరాధింపబడాలని. మనం ఆరాధించే స్థాయిలో ఉన్నాం, ఆయన ఆరాధింపబడేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? తండ్రి, మన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ తండ్రి స్థానంలో ఉన్నాడు, తల్లి వాళ్ళకంటే మనం అధికులం కాం.
ఎందుకంటే వాళ్ళ గర్భంలో నుంచి వచ్చాం కాబట్టి నేను చిన్నోడిని, వాళ్ళు పెద్దోళ్ళు. ఒక సెకండ్, ఒక నిమిషం తేడాగా పుట్టినా పెద్దోడు చిన్నోడు అంటాం కదా. అట్లాగా యజమానుడి కంటే ఎప్పుడూ దాసుడు గొప్పవాడు కాలేడు. గురువు కంటే శిష్యుడు ఎప్పుడూ గొప్పవాడు కాలేడు. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఈ విషయం మనం గురువు కంటే, లేకపోతే బోధకుడి కంటే, లేకపోతే యజమానుడి కంటే నేను చాలా ఎక్కువ అనుకున్నవాడు పొరపాటు పడ్డట్టే. కాబట్టి మనం ప్రభువు కోసం పనిచేసే దాసులుగా ఉందామా, లేకపోతే అపవాది కోసం పనిచేసే దాసులుగా ఉందామా అని మనం నిర్ణయించుకోవాలి. ఎవరి కోసం పనిచేద్దాం? మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. చూడండి, ఇక్కడ నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడనున్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగుగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిమని మీరందరూ. నేను యజమానుడునైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు. యజమానుడు అంటే దాసుడికి భయం ఉండాలి, భీతి ఉండాలి. దాసుడు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. ఆయన పిలిస్తే సమూయేలులాగా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మని. బైబిల్ గ్రంథమంతా మీరు తరచి తెరిచి చూస్తే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కొంతమంది భక్తుల యొక్క ప్రార్థనలో మనం ఇట్లా చూస్తాం. నీ దాసుడనైనా నేను అంటాడు అబ్రహాం, నోవాహు, ఇట్లా చాలామంది భక్తులు, దావీదు. నీ దాసుడనైనా సొలొమోను ప్రార్థన చేస్తూ ఉంటాడు, నీ దాసుడని. రాజే కదా ఆయన. ఎవరు? రాజులకు రాజు. వీళ్ళందరికంటే పైగా ఇంకొక ఆయన ఉన్నాడు, అధికారాలందరికంటే కూడా పై అధికారము కలిగిన వాడు ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఒక రాజ్యమందు బేదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు మీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకము. చూడండి, ఎక్కడి నుంచి. అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారు ఉన్నారు, మరియు మరి ఎక్కువ అధికారము నొందిన వాడు వారికి పైగా ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాన్ని వాళ్ళు అంగీకరించారు, నమ్మారు. కాబట్టి రాజులైనా ప్రార్థన చేసేటప్పుడు ఏమంటున్నారంటే, నీ దాసుడనైనా, అంటే నీవు అనుగ్రహిస్తే నాకు ఈ రాజ్యం, ఈ పదవి దొరికింది. నువ్వు అనుగ్రహిస్తే నేను బతుకున్నాను, నువ్వు అనుగ్రహిస్తే ఆరోగ్యంగా ఉంటున్నాను, నువ్వు అనుగ్రహించుతున్న బట్టి. దేవుని అనుగ్రహం లేనిదే ఎవడు ఏదియో పొందనేరడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి నీ దాసుడనైన నేను అని పరిచయం చేసుకుంటూ ఉంటారు దేవుని దగ్గర. నీ దాసుడనైనా నా మనం ఆలకించయ్యా, నీ దాసుడిని దాటిపోవద్దయ్యా, నీ దాసుడిని క్షమించయ్యా అని భక్తులు ఎంతోమంది ప్రార్థన చేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పటి వరకు చెప్పిన వాక్య భాగాన్ని బట్టి ఇప్పుడు చెప్పండి, మనం దేవుని కోసం పనిచేయాలి. దేవుని కోసం పనిచేయాల్సినటువంటి ఇస్కరియోతు యోధ 30 వెండి నాణేలకు అమ్ముడు పోయి, అవునా, యేసు ప్రభుని అమ్ముకున్నాడు. మీకు తెలుసు కదా. యేసు కోసం పనిచేయాల్సిన వాడు వేరే వాళ్ళ కోసం పనిచేశాడు, ఇన్ఫార్మర్గా మారిపోయాడు, అవునా. అట్లాగే దేవుని కోసం పనిచేయాల్సిన మనం కొన్నిసార్లు ఇస్కరియోతు యోధ అలా చేయడానికి కారణం ఏంటంటే అతనిలో అపవాది ప్రవేశించింది. మనలో వాడు కూడా ప్రవేశించినప్పుడు మనం దేవుని కోసం పనిచేయటం ఆపేసి వాడి కోసం పనిచేస్తాం. దేవుని ఆత్మ మనలోనికి ప్రవేశిస్తే
దేవుని కోసం పనిచేయటానికి మన ఆత్మ పరితపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పటికైనా దాసులమే అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికీ. అయితే ఎవరికి దాసుడివి? ఎప్పుడు దాసుడు అవుతావు? నువ్వు దేనికి? అపవాదికి లోబడితే అపవాదికి దాసుడివి, దేవునికి లోబడితే దేవునికి దాసుడివి. దేవుడే బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తీయులకి దాసులుగా అప్పగించేశాడు దేవుడే. మరలా అదే దేవుడు వాళ్ళల్లో రియలైజ్ అయిన తర్వాత, పశ్చాత్తాప్తులైన తర్వాత, వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడిన తర్వాత, తమ తప్పు తాము తెలుసుకుని ప్రభువా దేవా మమ్మల్ని రక్షించమని కేకలు వేసినప్పుడు దేవుడు మరలా తన దాసుడైన మోషేని పంపి వాళ్ళకి విడుదలను, విమోచనను, విముక్తిని కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఆ కార్యం జరిగినట్లుగా మనం చూస్తాం. దేవుని నమ్ముకున్న వాళ్ళే దేవుడు ఎక్కడ పడేసాడు? తీసుకెళ్ళాలని దాసత్వానికి అప్పగించాడు. మనం కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళని కొన్నిసార్లు మనల్ని కూడా శత్రువులకు అప్పగించేస్తాడు. మనం కన్నులు తెరవబడేంత వరకు, ఆ మైకం పోయేంత వరకు, లేకపోతే ఆ గ్రుడ్డితనం, ఆ అంధత్వం పోయేంత వరకు, ఆ చైతన్యం మనలో వచ్చేంత వరకు, మన తప్పు మనం తెలుసుకునేంత వరకు దేవుడు మనల్ని కూడా కొన్ని పరిస్థితులకు అట్లా అప్పగించేస్తాడు. అక్కడ తిరిగి మరలా నీ తప్పు నువ్వు తెలుసుకుని మొరపెట్టినట్లయితే దేవుడు గొప్ప విడుదలని నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యంలో లేవియా కాండము 25వ అధ్యాయం 55వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. లేవియా కాండము 25వ అధ్యాయము 55వ వచనం. ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు, నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే, నేను మీ దేవుడనైనా యెహోవాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులు నాకే దాసులు, వేరే ఒకరికి కాదు. నాకే దాసులు, నాకే దాసులు, నేను ఐగుప్తులో నుండి రప్పించిన నా దాసులు. దేవుడు వీళ్ళని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని నేనే వాళ్ళకి స్వాస్థ్యం, వారే నా దాసులు అని చెప్పాడు దేవుడు. చాలాసార్లు ఈ విషయాన్ని వాళ్ళ గుర్తు చేస్తూ ఉంటాడు. మనం కూడా యేసు రక్తముతో కొనబడిన క్రీస్తు దాసులం. మరలా మనం ఎవరికి దాసులుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. భార్య భర్తకి దాసురాలు, భర్త భార్యకి దాసుడు. ఇది ఒక కుటుంబ క్రమం. భార్య వేరొకటికి దాసురాలు అయితే కుటుంబం విచ్ఛిన్నం అయిపోతాయి. భర్త వేరొక ఆమెకి దాసురాలు అయితే కుటుంబం కుప్పకూలిపోతుంది. దేవునికి దాసులుగా ఉండవలసిన మనం మరొకటికి ఎప్పుడైతే దాసులం అయిపోతామో అక్కడ చాలా విభేదాలు వస్తాయి. వైరం, పోట్లాట్లు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు అక్కడ. మరొక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 8వ వచనం. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. ఎందుకంట? యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుక, యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహం అంట. ఐగుప్తు ఏంటంట? దాని పేరేంటి? దాసుల గృహం. అక్కడ యజమానులు ఉంటారు, వీళ్ళని పరిపాలించి, వీళ్ళని హింసించి, బాధ పెట్టి, వెట్టి చాకిర్లు చేయించుకునే వాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డలకి ఐగుప్తు ఒక దాసుల గృహం. ఈరోజు ఈ లోకం మనకొక దాసుల
గృహం, మన మీద అజమాయిషి చేసేవాళ్ళు ఎక్కువ. దేవుడు ఆ అధికారము నుండి, అంధకార సంబంధమైన అధికారము నుండి మనల్ని విడిపించాడు. ఎందుకు? మనం రక్షింపబడ్డాం. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమించుచున్నాడు గనుకను, మన పితరులతో మాటిచ్చాడు కాబట్టి, దాన్ని నెరవేర్చేవాడు గనుకను దేవుడు మనల్ని కూడా రక్షించాడు, విమోచించాడు, విడిపించాడు అనే సంగతులు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. మరొక విషయం చదివిస్తాను. లేవియాకాండం 26వ అధ్యాయం 13వ వచనం. లేవియాకాండం 26వ అధ్యాయం 13వ వచనం. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మల్ని రప్పించితిని. చూడండి, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మల్ని రప్పించితిని. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసితిని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను, దేవుడు చాలాసార్లు చెప్తున్నాడు, ఐగుప్తీయులకి దాసులు కాకుండా నేను మిమ్మల్ని రప్పించాను, విడిపించాను. మీ కట్లను తెంపాను, మీ బంధకాలను తెంపాను. మీరు ఆ కాడిని వేసుకుని నిలువుగా నడవలేని పరిస్థితి, ఆ బరువుకి నిలకడగా నడవలేని పరిస్థితి, ఆ కాడిని తెంచాను, కట్లని తెంచాను, నిలువుగా తలెత్తుకుని జీవించేటట్టు చేశాను మిమ్మల్ని అని చెప్తున్నాడు. మీరు నా దాసులు, మీరు ఎవరికైనా దాసులుగా ఉంటే నేను ఒప్పుకోను అన్నాడు దేవుడు. ఇట్లా ఇశ్రాయేలీయులను గూర్చిన వివరణ దేవుని వాక్యంలో చాలా చోట్ల ఉంటుంది. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట చదివిస్తాను. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 14వ వచనం. నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదవేమో, జాగ్రత్త అని చెప్పాడు. ఏమన్నాడు? నీ మనస్సు మదించి దాసుల గృహం అంటే ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించాడు. అలాంటి దేవుణ్ణి మర్చిపోతావేమో, జాగ్రత్త. నిన్ను రక్షించాడు కదా, నువ్వు ఒక ఊబిలో ఉండవు, నిన్ను విడిపించాడు కదా, నువ్వు చచ్చేటట్టున్నావు, అలాంటి పరిస్థితుల్లో నిన్ను రక్షించి చాలా ఆయుష్కాలం పెంచాడు కదా, అసలు నాకు లైఫే లేదనుకున్నావు, నీకు ఒక మంచి లైఫ్ ఇచ్చాడు కదా ఇన్ని సంవత్సరాలు. అలాంటి దేవుణ్ణి మర్చిపోయి, ఆయన కోసం పనిచేయటం మర్చిపోయి, ఆయనకి అందుబాటులో ఉండటం మర్చిపోతావేమో, ఆయన స్వరాన్ని విని ఏం మాట్లాడుతాడని సిద్ధపడి ఉండటం మర్చిపోతావేమో, జాగ్రత్త. దాసుల గృహమైన ఐగుప్తులో నుంచి, లోకములో నుండి, లోక ఆశల్లో నుండి, ఇచ్చల్లో నుండి, ఆ పాపము యొక్క ప్రభావం నుండి నిన్ను విడిపించాడు. క్రయము చెల్లించి కొనుక్కున్నాడు. ఆయనకు అధికారం ఉంటుంది నీ మీద. ఆయన కొనుక్కున్న వాడికి నీ మీద అధికారం ఉంటుంది. మర్చిపోతావేమో, కృతజ్ఞత లేనివాడిగా ఉంటావేమో, జాగ్రత్త అని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుకుందాం. నీవు ఐగుప్తు దేశంలో దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించెనని జ్ఞాపకము చేసుకుని నీ మందలోను, నీ కళ్ళములోను, నీ ద్రాక్ష గానుగులోను కొంత అవశ్యముగా వానికి ఈవెలను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఈవెలను. పై మాటలు చదువుకుంటే బేదలు దేశములో ఉండక మానరు, అవశ్యంగా అతని కోసం నీ చెయ్యి చాపాలి అనే మాటలు పైన కనపడతాయి మనకి. దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, దేవుడు నిన్ను విడిపించాడు. రక్షించక మునుపు నీ పరిస్థితి వేరు. నీ మూలుగులు ఆ వెట్టి చాకిరి చేయలేక, వాళ్ళ యొక్క అధికారం కింద నువ్వు బతకలేక నువ్వు ఎన్ని మూలుగావు ఐగుప్తులో. అలాంటి స్థితిలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని అంధకారాన్ని తొలగించి గొప్ప వెలుగుని నీ మీదకి ప్రకాశింప చేసిన తర్వాత నీకెవడైనా భేదవాడు
కష్టాల్లో ఉన్నవాళ్ళు, బంధకాల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, ఇరుకుల్లో ఉన్నవాడు కనబడినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించిన దానిలో కొంత నిశ్చయముగా అవశ్యంగా నీ చేయి చాపి వానికి సహాయం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? నీ దగ్గర ఉన్నదంతా నేను పంచుకుంటా పోతే నాకేం వస్తుంది అంటే నీ దేవుడైన యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించుతాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కొంత వానికి మొత్తం ఈ మాటల కొంత ఇయ్యి, వాడి కష్టాలు తీరతాయి, వాడు ఆదరింపబడతాడు. వాడు కూడా దేవుని ప్రేమ తెలుసుకుంటాడు. చాలామంది మనం క్షమింపబడతాం కానీ ఇతరులను క్షమించాలంటే మనకి మనసు రాదు. యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒకటి రుణమంతటిని కూడా నేను కొట్టేసానులే, నువ్వు కట్టాల్సిన పని లేదని చెప్పాడు. ఆ దాసుడు వెళ్ళిపోయి తన రుణమంతా తీరిపోయింది కదా, కొంత సంపాదించుకుని వీడు కూడా వడ్డీలు గీయటం మొదలుపెట్టాడు. ఎంతసేపటికి ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా డబ్బులు ఇవ్వటం మానేశాడు ఎదుటి వ్యక్తి, ప్రత్యర్థి. వాడు చొక్కా పట్టుకుని నువ్వు ఇస్తావా సస్తావా అని గట్టిగా గొంతు పట్టుకున్నాడు. అయ్యా నేను పిల్లలు కలిగిన వాడిని, నేను ఇప్పుడు ఇచ్చుకోలేను, నాకు కొంత టైం ఏమిటి, లేదు నువ్వు ఇవ్వాల్సిందే. వాడు ఏం చేశాడంటే వాడిని తీసుకెళ్ళి చెరసాల్లో వేయించాడు. ఒకప్పుడు ఇతను కూడా అప్పుల పాలైపోయాడు, ఇతనికి చాలా రుణాలు ఉన్నాయి. ఈయన యజమానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే నీ రుణమంతా నాకు చెల్లించాల్సిన పని లేదు, సిలువలో చెల్లించేశాను, నువ్వేమీ చెల్లించాల్సిన పని లేదు, ఉచితంగా నువ్వు ఫ్రీగా బతుకు, స్వేచ్ఛగా బతుకు, నువ్వు స్వతంత్రుడివి ఈ రోజు నుంచి నువ్వు అని చెప్పాడు. ఈ అనుభవంలో నుంచి వచ్చిన వ్యక్తి ఏం చేయాలి? వీడెవడికైనా అప్పిస్తే కొంచెం టైం ఇవ్వాలి, నిదానంగా ఇవ్వలే అని ఇది చేయాలి. కానీ ఇతని దగ్గరికి వచ్చేటప్పుడు ఎదుటోడు చొక్కా పట్టుకుని కాలర పట్టుకుని వాడిని అవమానపరిచి వాడిని తీసుకెళ్ళి చెరసాల్లో వేయించి. ఈ విషయం మొదట ఆయనకి తెలిసింది, ఇతని యజమానుడికి. అతను ఊరుకుంటాడా? ఒరే నీకు అన్ని రుణాలుంటే నేను నిన్ను క్షమించాను కదా, వాడిని నువ్వు ఎందుకు క్షమించలే, ఈయన తీసుకెళ్ళి లోపలేండిరా అంటాడు కదా. దేవుడు మనల్ని విమోచించినట్లుగా కొంతమందిని నీ ద్వారా విమోచించాలనుకుంటున్నాడు, విడిపించాలనుకుంటున్నాడు, ఆదరించాలనుకుంటున్నాడు, బాగు చేయాలనుకుంటున్నాడు. ప్రతిదానికి దేవుడే దిగిరాడు. దేవుడే మానవ శరీర ఆకారంతో ఎలా వచ్చాడో, దేవుడు ఆత్మ నీలోనికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా ఇతరులకు ఎలా కనపడతావు అంటే దేవుడిలాగా వచ్చావయ్యా, దేవుడిలాగా ఆదరించావయ్యా, అసలు దేవుడు వచ్చినట్లే ఉందయ్యా అంటూ ఉంటారు కొంతమంది. ఇట్లా చాలామంది మిషనరీస్ని మన దేశానికి పంపాడు, దేవుడే వచ్చాడు, దేవుడు తన ప్రజల్ని పంపాడు, వాళ్ళ ద్వారా ఎన్నో సహాయ సహకారాలు. దేవుడు నిన్ను రక్షించుకుంది, దేవుడు నిన్ను పిలుచుకుంది, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది, జీవము కలిగిన సంఘంలో పెట్టింది. ఎందుకంటే దేవుడిని ఎరగని బేదలు ఉన్నారు కొంతమంది. ఎవరో డబ్బు లేనోడిని బేదల్లో ఉంటాం కదా, సువార్త అందిన బేదలు ఉన్నారు కొంతమంది. వాళ్ళు బేదలే దేవుని దృష్టిలో. సువార్త అందిన మనం భాగ్యవంతులం, కానీ ప్రభువుని నమ్ముకొననే బేదలు ఉన్నారు. వాళ్ళని మనం ఏం చేయాలి? కనికరించి అవశ్యంగా నీ నోరు తెరిచి సువార్త చెప్పాలి, నీ చెయ్యి చాచి ఏ కరపత్రికలు అందించాలి, ఏదో ఒక విధంగా దేవుణ్ణి పరిచయం చేయాలి, ఆ వెలితిని పోడ్చగలగాలి, అవశ్యంగా నీ చెయ్యి చాపాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనే మాటలు మనం దేవుని వాక్యంలో చూస్తూ వచ్చాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 47వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 47వ వచనాన్ని ఒకసారి చదవండి. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోనూ హృదయ ఆనందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడివి కాలేవు. తర్వాత చదవండి, మరొకసారి చదువుతాను. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోనూ హృదయ ఆనందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడివి కాలేదు. మరి ఎట్లా అంట? గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదకి రప్పించు నీ శత్రువులకు దాసుడు వగదు. వారు నిన్ను నశింపజేయ వరకు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచుతురు. చాలా స్పష్టంగా చెప్తా వచ్చాడు. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నువ్వు సంతోషంతో హృదయానందంతో నీ దేవుడైన యెహోవాకు నువ్వు దాసుడివి
కాలేదు. అంటే సమృద్ధిలో ఉన్నాం, సంతోషంలో ఉన్నప్పుడు మనం ఆయన ప్రభుత్వం మనకు నచ్చదు, ఆయనకు దాసుడిగా ఉండటం నచ్చదు. అంటే దేవుడు ఒక మంచి ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచినప్పుడు ఆయన మనం జ్ఞాపకం చేసుకో. గనుక నేను మళ్ళీ నిన్నేం చేస్తానంటే శత్రువుల చేతికి అప్పగిస్తాను. దేవుణ్ణి గనక ఇంత మేలు చేసిన దేవుడిని, విమోచించిన దేవుణ్ణి మర్చిపోతే మళ్ళా అతన్ని విశ్వాస ద్రోహం, విశ్వాసఘాతకం కింద దేవుడు మళ్ళీ వాళ్ళకి శత్రువులకు అప్పచెప్తాడు. అంతేందుకు ఇప్పుడు దేశం గురించి ఏది పడితే అది మాట్లాడామనుకోండి, దేశ పెద్దల గురించి మాట్లాడామనుకోండి, దేశ ద్రోహం కింద మనల్ని తీసుకెళ్ళి లోపలేస్తారు. వీడు భారతదేశంలోనే పుట్టాడు కానీ దేశానికి వీడు ద్రోహం చేస్తున్నాడు, వీడు దేశద్రోహి అంటాడు. ఇట్లా ప్రభువుతో ఉంటూ దేవుని నమ్ముకుంటూ అన్ని సమృద్ధి కలిగి ఉండి కూడా దేవునికి దాసులు కాలేదంట. గనక దేవుడు మరలా శత్రువుల చేతికి అప్పగిస్తాను అని అన్నాడు. ఇట్లా ఇశ్రాయేలు ప్రజలను చాలా మార్లు తమకు తాము రియలైజ్ అయ్యేంతవరకు, తమ తప్పు తాము తెలుసుకుని పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగేంతవరకు వాళ్ళని అట్లా పరిస్థితులకు అప్పగించాడు. మనం కూడా అంతే. మన విధానం ఏంటో దేవుడు కోరుకున్నట్లుగా ఆయన తట్టు మనం ఆయన వైపు మరలేంత వరకు కొన్ని పరిస్థితులకి మనల్ని అప్పగిస్తూనే ఉంటాడు. ఆ పరిస్థితుల్లో మనం పశ్చాత్తాపతులమై ప్రభు పాదాలను పట్టుకోకపోతే ఐగుప్తులో కొన్ని వందల సంవత్సరాలు దిక్కుమాలిన బతికినట్టు మన బతుకులు కూడా అట్లాగా బతుకుతూనే ఉంటాయి. వాళ్ళకు కొన్ని సంవత్సరాల తర్వాత కనువిప్పు కలిగి మనోనేత్రాలు తెరవబడి మూలుగులతో ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ మొర విని దేవుడు వాళ్ళకి స్వాతంత్రమునిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన దేశంలో కూడా ఇప్పుడు స్వతంత్రం వచ్చింది అనుకుంటున్నారు కదా. ఇప్పటికి మన దేశంలో ఏముంది? అంటరానితనం ఉంది, వివక్ష ఉంది. ఇప్పుడు ఎస్సీలు అనేవాళ్ళు ఉన్నారు, ఎస్టీలు, లేకపోతే అణగారిన వర్గాలను ఒకప్పుడు చాలా చిన్న చూపు చూసేవాళ్ళు కదా. ఇప్పుడు వీళ్ళు కూడా చదువుకుంటున్నారు, పైకి వస్తున్నారు. వీళ్ళకంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళని చిన్న చూపు చూడలేదా? ఒకప్పుడు మనం ఏమన్నాం? అగ్ర కులస్తులు మేము తక్కువ వాళ్ళం కాబట్టి మమ్మల్ని తక్కువగా చూశారు అని అన్నాం. చాలా బాధలు పడ్డాం. ఏదో చదువుకోవటాన్ని బట్టి ఈరోజు పరిస్థితులు మారాయి అంటున్నాం, మంచిదే. నీకంటే తక్కువ వాళ్ళు ఉన్నారు కదా, మరి నువ్వేం చేస్తున్నావు వాళ్ళని? ఇప్పుడు ఎస్సీల్లోనే వాళ్ళంటే ఎలగెట్టదు, వీళ్ళంటే చిన్న చూపు, వాళ్ళకి వీళ్ళంటే చిన్న చూపు, వీళ్ళకి వాళ్ళంటే. ఇప్పుడు ఎస్సీలకి ఎస్టీలంటే చిన్న చూపు, ఎస్టీల్లో ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళకి వాళ్ళంటే చిన్న చూపు. అంటే మనం అలాంటి అంటరానితనంలో నుంచే వచ్చాం. మనం చదువుకున్నాం, ఎడ్యుకేషన్ ద్వారా చాలా మారింది అని అనుకుంటున్నాం. కానీ మనం విడిపింపబడిన తర్వాత మనం కూడా అలాగే ప్రవర్తిస్తున్నాం. మనం విమోచింపబడిన తర్వాత, మన రుణాలు తీర్చబడిన తర్వాత మనం ఎవరికైనా రుణాలు ఇస్తే వాళ్ళకంటే కూడా గట్టిగా అడుగుతాం. మనం అట్లాంటి స్థాయిలోనికి వెళ్ళిపోతున్నాం మనం. అయినా సరే ఈ తరంలో కూడా ఎన్నో తరాల నుంచి పరిస్థితులు వస్తున్నాయి. అయినా సరే ఈ తరంలో కూడా ఆయన్ని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క వాక్య సత్యము చేత ప్రజలలో సమానత్వాన్ని తీసుకుని రావటానికి, సహోదరత్వాన్ని తీసుకుని రావటానికి దేవుడు మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, సువార్తనిచ్చాడు. దీని ద్వారా మనం ఏం చేయాలంటే ఈ వివక్షని, ఈ అంటరానితనాన్ని ఏం చేయాలి? మనం ఇదేం వాక్యానుసారం కాదు అని మనం చెప్పాలి, తేల్చి చెప్పగలగాలి. చెప్పిన చాలామంది ఏం చెప్పిందాక ప్రభు ఒక ఉపమానం చెప్పాడు కదా, వీడిని అప్పులు క్షమించాడు కానీ వీడు ఇంకొకడిని అప్పులు క్షమించలేక. మనం విడిపింపబడ్డాం కానీ ఇంకొకడు విడిపింపబడటానికి మనం ఇష్టపడ్డాం. మనం బాగుపడ్డాం, ఇంకొకడు బాగుపడ్డాడని తెలిస్తే, మనకంటే పై స్థాయిలో ఉన్నాడని తెలిస్తే మనం ఓర్చుకోలేని మనస్తత్వం కలిగిన వాళ్ళం. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. అయినా మన దేశంలో ఏముంది?
వర్ణ వివక్ష ఉంది, కుల వివక్ష ఉంది, జాతి వివక్ష ఉంది, ప్రాంతీయ భేదాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అట్లెందుకు సంఘంలోనే చాలా డినామినేషన్ల భేదాలు లేవు. పెంతుకోస్తోళ్ళు, హెబ్రోనోళ్ళు, ఫెలోషిప్ వాళ్ళు, ఇట్లా ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. ఎందుకంటే మాది గొప్ప అంటే మాది గొప్ప, బైబిల్ మిషనల్ మాది గొప్ప అంటే మాది గొప్ప, ఇట్లా. ఇలాంటి పరిస్థితుల మధ్యలో కూడా మనం ఒకవైపు దేవుని బిడ్డలను ఐక్యత పరుస్తూ, దేవుని గురించి తెలియని వాళ్ళని కూడా జీవము కలిగిన దేవునిలోకి ఐక్యత పరచడానికి దేవుడు మనకి సేవా పరిచర్యనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు వెనకపోని, కలిసి బతకపోని, వాళ్ళు వివక్షని విడిచిపెట్టి వస్తారా లేకపోతే దాన్నే పట్టుకుని ఊగులాడతారా మనకు తెలియదు. మనం చెప్పాల్సిన సత్యం చెప్పాలి. అందుకే యేసుప్రభు చెప్పాడు, తనని నమ్మిన యూదులతో ఆయన ఇలా చెప్పాడు, సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. వాస్తవాన్ని మనం చెప్పాలి. వాస్తవాన్ని అంగీకరించిన వాడు ఆ మూఢత్వం నుంచి, లేకపోతే మూఢనమ్మకాల నుంచి, లేకపోతే వివక్ష నుంచి, వర్ణ వివక్ష, కుల వివక్ష, ప్రాంతీయ భేదం నుంచి బయటకు వచ్చి క్రీస్తుకు దాసుడుగా, ప్రభువు బిడ్డగా బతుకుతాడు. ప్రభువు కోసం పనిచేస్తాడు. దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడంటే, ఎందుకు ఆయన కోసం, ఆయనకి సాక్షిగా బతుకుతావని, ఆయనకి ఇష్టడుగా బతకటానికి. అందుకే దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఎప్పుడు మనసులో ఉంచుకొని మర్చిపోకుండా ప్రతిరోజు ప్రభువుకి అందుబాటులో ఉందాం. ప్రభు ఏం చెప్తాడా, ఎక్కడికి వెళ్ళమంటాడా, ఎవరితో ఏం మాట్లాడమంటాడా, సిద్ధంగా ఉంటే ఆయన ప్రేరేపిస్తాడు, ప్రేరణ ఇస్తాడు. ప్రతిదాన్ని ఓ నా కుమారుడు అని చెవిలోకి వచ్చి చెప్పడం, కళ్ళలోకి వచ్చి చెప్పడం. దేవుని యొక్క ఆత్మను మనలోనికి పంపినప్పుడు మనకి తెలియకుండానే మనం ఆ వ్యక్తితో మనం దేవుణ్ణి గురించి సంభాషిస్తూ ఉంటాం. ఆ వ్యక్తి మౌల్డ్ అయిపోతాడు. అట్లా లేదు, దేవుని యొక్క ఆత్మకు ప్రతిగా వేరొక ఆత్మ మనలోనికి పనిచేస్తే దేవుణ్ణి తిడతావేక పొద్దుగూకులు, ఎందుకు నాకు పరిస్థితి దాపురిచ్చింది, నేను బతుకుతున్నాను, ఊళ్ళో ఆడు పంది బతుకుతుంది, ఈ ఎదవ బతుకుతున్నానని మనల్ని మనం నిందించుకుంటాం, దేవుణ్ణి నిందిస్తాం. అప్పుడే మనకు అర్థం కావాలి, ఆడొచ్చాడు, ఆ లోపల వచ్చి కూర్చున్నాడు, అందుకే మన మాట మారిందని. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఒక దాసుడు ఇద్దరు యజమానులని సేవించలేడు. అయితే అటన్నా ఉండాలి, ఇటన్నా ఉండాలి. ఇప్పుడు ఎవరి కోసం పనిచేద్దాం అనేది మనం నిర్ణయం తీసుకోవాలి. అపవాది నీ కోసం ఏమైనా ప్రాణం పెట్టాడా? అపవాది నిన్నేమైనా కొనుక్కున్నాడా? ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభు తన దాసుల యొక్క పాదాలు కడిగాడు. ఆయన చాలా ప్రేమగా తనను తాను తగ్గించుకున్నాడు. మాలో ఎవడు గొప్ప అంటే యేసు ప్రభు అన్నాడు, పరిచారం చేయించుకునేవాడు కాదు గొప్పవాడు, పరిచారం చేసేవాడు గొప్ప అని చెప్పాడు. సొలొమోనుకు ఒక కుమారుడు ఉన్నాడు, రెహబాము అని. ఆ రెహబాము రాజ్యానికి ఎక్కేటప్పుడు పెద్దలను ఆలోచన అడుగుతాడు. వాళ్ళు ఒక ఆలోచన చెప్తారు, నేను రాజ్యం మా తండ్రిలాగా పరిపాలించాలంటే ఏం చేయాలంటే పెద్దలు ఒక ఆలోచన చెప్పారు. చూద్దాం, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. వారు, ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురు అని పెద్దలు ఆలోచన చెప్పారు రెహబాంకి. ఏమన్నారు పెద్దలు? అనుభవంతో కూడిన ఆలోచనలు చెప్పారు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడు కావాలి అని చెబుతున్నారు రెహబాంకి. నువ్వు రాజువే, కానీ దాసుడుగా నిన్ను నువ్వు తగ్గించుకుని ఈ ప్రజలకి సేవ చేస్తే ఆ ప్రజలు సదాకాలము నీకు దాసులు అవుతారు. వాళ్ళతో మృదువుగా మాట్లాడాలి. ఇదే విధానం యేసు ప్రభు చేశాడు. ఆయన యజమానుడై ఉండి దాసుడుగా ప్రవర్తించాడు. ఐశ్వర్యవంతుడై ఉండి దరిద్రుడుగా, వస్త్రహీనుడుగా వేలాడాడు. మరి మనల్ని దేవుడు దాసులుగా ఎందుకు బతకమంటున్నాడంటే,
దాసులుగా ఉండి ఎందుకు సేవ చేయమంటాడంటే మరికొంతమంది నీకు దాసుల్ని ప్రభు ఇవ్వటానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు కూడా ఇలాగే చేయండి అని యేసు ప్రభు చెప్పాడు. రెహబాముతో నువ్వు ఇలా గనక నువ్వు దాసుడుగా ఈ ప్రజలకి సేవ చేస్తూ మృదువుగా మాట్లాడుతూ ఉంటే, చక్కగా ప్రత్యుత్తరం ఇస్తే సదాకాలం వీళ్ళు నీకు దాసులు అవుతారు. కొంతమంది సేవకులు దాసుడుగా ఉండడు, ప్రభుత్వం చేసేవాళ్ళుగా ఉంటాడు. ప్రభువులుగా ఉండక అని చెప్పాడు అపోస్తలుడైన పౌలు. మీ మందకి మాదిరిగా ఉండండి, ప్రభువులుగా ఉండొద్దు. అంటే దాసులుగా ఉండండి. మీకు అప్పగించిన సంఘానికి మీరు వాళ్ళ దగ్గర కూడా తగ్గించుకొని మీరు దాసులుగా ఉండి ప్రీతిగా ప్రేమగా మాట్లాడితే సదాకాలం వాళ్ళు మీకేమవుతారు? దాసులు అవుతారు. యోసేపుని తమ అన్నలు అమ్మాలనుకున్నారు, వాళ్ళు అమ్మలేదు, మొత్తానికి వేరే వాళ్ళు అమ్మారు. దాసుడిగా వెళ్ళిపోయాడు ఎక్కడికి? ఐగుప్తుకి. కానీ అతని దర్శనం ఏంటి? ఏ అన్నలైతే వదిలించుకోవాలనుకున్నారో అదే అన్నలు ఒక రోజున ఆయన కాళ్ళ మీద పడి మేము మీకు దాసులమే అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాసుడిగా బతికాడు. ఎక్కడికి వెళ్ళినా దేవునికి దాసుడిగా బతికాడు. పోతీఫర్ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ దాసుడిగా బతికాడు. దాసుడిగా బతికిన తర్వాత దేవుడు ఆయనని అనేక మంది దాసులను యోసేపుకి అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రభువుకి దాసులుగా బతికితే ప్రభు మరికొంతమంది దాసులను మనకి అనుగ్రహిస్తాడు అని దేవుని యొక్క వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. ఆదికాండం 27వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండం 27వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదవండి. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక అని చెప్తున్నాడు భక్తునితో. ఏమవుతారంట? జనాలు నీకేమవుతారు? దాసులవుతారు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇస్సాకు తన వృద్ధాప్యములో తన కుమారుల్ని దీవించిన విధానాన్ని ఇప్పుడు మనం చదువుతూ వచ్చాం. యాకోబును గురించి ఆ మాటలు ఎవరి గురించి? యాకోబుని దీవిస్తూ చెప్తున్న మాటలు. జనములు నీకేమవుతారు? దాసులవుతారు. జనములు నీకు సాగిల పడతారు, నీ బంధుజనులకు నువ్వు ఏలతావు. అంటే దేవునికి మనం దాసులుగా ఉంటే ఒక రోజున మనల్ని ఏలేవారిగా చేస్తాడు. మొదట ఆదాముకి అవని సృష్టిని ఏలే భాగ్యం ఇచ్చాడు, కానీ వాళ్ళు పోగొట్టుకున్నారు. ఏలుబడి చేసే వారిగా చేస్తాడు దేవుడు. మనం ఏలుబడి చేయాలంటే కొంత కింద ఉండాలి. ఏలుబడి ఎలా చేయాలో నేర్చుకోవాలి కదా, తరిఫీదు పొందాలి కదా, దాసుడుగా ఉండి నేర్చుకోవాలి. దాసుడుగా ఉన్న తర్వాత మనల్ని ఇంకో స్టేజి కుమారులుగా ఏలుబడి చేసేవారిగా దేవుడు చేస్తాడు. ఇది యాకోబుని దీవించిన విధానం. అందరూ నీ దగ్గర సాగిలి పడతారు, నువ్వు అంత దీవెనకరంగా ఉంటావు అని ఇస్సాకు ఏశావు అనుకుని యాకోబుని దీవించిన క్రమం దేవుని వాక్యంలో మనం ఇప్పటివరకు చూస్తూ వచ్చాం. మనము దాసులుగా ఉంటే దేవుడు కూడా మనకి కొంతమందిని దాసులను అప్పగిస్తాడు. అబ్రహాము కూడా దేవునికి దాసుడు, కానీ చాలామంది దాసీలని దేవుడు అబ్రహాముకి అనుగ్రహించాడు. దేవునికి దాసులుగా ఉండడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత అని మనం గుర్తుపట్టాలి. కాబట్టి నా దేవుని ప్రియులరా,
ఈ యొక్క ఆధిక్యతని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మర్చిపోకుండా ఈ స్థితినిచ్చింది, ఈ స్థాయినిచ్చింది దేవుడు కనుక మర్చిపోకుండా నిన్ను విమోచించిన దేవుణ్ణి ఎప్పుడూ జ్ఞప్తికి తెచ్చుకొని నీలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని నువ్వేం చేయాలి? ఎప్పటికప్పుడు కరుణించి కటాక్షించి సహాయం చేసి ముందుకెళ్తా ఉంటే వాళ్ళతో నువ్వు ఉన్న సహవాసాన్ని బట్టి వాళ్ళు కూడా నీకు దాసులు అవుతారు. దేవుడు ఇంకా నీకు కొంతమంది దాసులను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కూడికలో ఎవరికి దాసుడుగా ఉంటావు? దేవుడికా? ఎవరి కోసం పనిచేస్తావు? అసలు పిలిచింది ఎవరో? పనిచేస్తుంది ఎవరి కోసం? తింటుంది ఎక్కడ? పనిచేస్తుంది ఎక్కడ? తినేదేమో ఇంట్లోనూ, పనిచేసేదేమో వేరొకడి కోసం. తినేదేమో గవర్నమెంట్ సొమ్మును, చేసేదేమో ఊర్లో వాళ్ళ పని. ఎట్లా? అన్నీ ఇస్తుందేమో దేవుడు, మరి పనిచేసేదేమో వేరొకడి కోసం. ఇది ద్రోహం కదా. ఇది విడిపించింది ఆయన, రక్షించింది ఆయన, నడిపిస్తుంది ఆయన, ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆయన. ఆయన కోసం పనిచేయటం మానేసి, ఆయన కోసం ప్రకటించటం మానేసి, దీనికి ఎవడి కోసమో ప్రకటిస్తున్నావంటే మనల్ని ఏమనాలి? భర్త తన భార్య కోసం అన్నీ తీసుకొచ్చి ఇస్తున్నాడు, కానీ ఎవడి కోసమో ఎదురు చూస్తుందంటే ఇట్లా. తల్లిదండ్రులు పిల్లల కోసం అన్నీ ఖర్చు పెట్టారు, కానీ ఎవడి కోసమో ఎదురు చూస్తున్నారంటే. కాబట్టి ఈ మిస్టేక్ని మనం సరిచేసుకుని దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు విడిపించాడు, అసలు మనం ఎవరి కోసం పనిచేయాలి, ఎవరి కోసం పనిచేస్తున్నాం, ఎవరి దయలో బతుకుతూ ఎవరి కోసం పనిచేస్తున్నాం అనేది ఈ ప్రత్యేకమైన కూడికలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం రియలైజ్ అవ్వాలి. ఇప్పటికీ తినేదేమో నీ సొమ్ము, పనిచేసేదేమో వాడి దగ్గర, అపవాది దగ్గర. తినేదేమో యజమానుడి సొమ్ము, మరి సుఖపరుస్తుందేమో వేరే వాడి దగ్గర. ఇది చాలా ఘోరం కదా. అలాంటి పరిస్థితుల్లో నుంచి మనం కనివిప్పు కలిగి మన మనోనేత్రలు తెరవబడి, ప్రభా దయచేసి నన్ను క్షమించమని సంసోను అడిగినట్టు ప్రభు పాదాల మీద పడితే ప్రభువు ఒకవేళ మనల్ని క్షమించవచ్చు. కాబట్టి పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకుందాం. ఇది మొదలుకొని నేను నీ పని చేస్తాను ప్రభా, నన్ను బలపరిచి వాడుకోమని ప్రభువుని అడుగుదాం. దేవుడు అలాంటి కృపతో నేను నింపి నూతనపరిచి బలపరిచి అనేకుల ప్రయోజనం కొరకు నీ బ్రతుకు దినములన్నిట క్రీస్తుకు దాసుడుగా దాసురాలుగా నిన్ను బలపరిచి నన్ను కూడా బలపరిచి వాడుకొనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. చిన్న ప్రార్థన. చెప్పబడిన వాక్యం నిమిత్తం బబ్లు కొంత సమయం నడిపించి 2 నిమిషాలు ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత మరలా మన ముందు టైం ఉంది, చక్కగా ప్రార్థనలో గడుపుదాం. ఇప్పటి వరకు దేవుని మాటలు విన్న మనం మన హృదయాంతరంగాలను పరిశీలన చేసుకొని పరీక్షించుకోవడానికి అద్భుతమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ ప్రత్యేకమైన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజంగా ఒక దాసుడు 2 యజమానులకు దాసత్వం చేయటం కుదరదని, 2 యజమానుల కింద ఉండటం అసాధ్యమని, మనము ఎవరి కింద దాసులుగా ఉంటున్నామో, ఎవరి వలన లబ్ధి పొంది ఎవరికి దాసోహమై పనులు చేస్తున్నామో, పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగాలు మన చర్యలన్నీ ఎరిగి మనతో సుస్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. కనుక మౌనంగా ఉండకుండా ప్రభు మనతో మాట్లాడిన మాటలను బట్టి ప్రభు పాదాలను పట్టుకొని మన హృదయాంతరంగాలను ఒకసారి తెరచి పరిశీలన చేసుకొని పరీక్షించుకొని ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తాపడదాం. నిజంగా సమస్తము అనుభవిస్తున్నదంతా దేవుని వలన కలిగింది.
నిజంగా మనము ప్రభు వలన పిలువబడి ప్రభువుకు దాసులుగా బ్రతుకుతున్నామా? ప్రభు వలన స్వతంత్రులమై ఉండి ప్రభువుకు దాసులుగా ఉండి ప్రభు పని చేస్తున్నామా? అనుభవించేదంతా ప్రభుదైతే దాసోహమై చాకిరీ పనులు క్రియలన్నీ చేసేది అంత అపవాది అయితే గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి నీవు నేను చేసిన క్రియలను బట్టి లెక్క అడుగుతాడు. ఆయన గురించి రాయబడుతూ వచ్చింది, అధికారముల కన్నా అన్ని అధికారముల కన్నా పై అధికారం కలిగిన దేవుడని. కనుక భయము కలిగి, దేవుడంటే భీతి కలిగి ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తాపపడి ప్రార్థన చేసుకుందాం. దేవా, నిజమే అయ్యా, మీకు అనుభవించేది ప్రతిదీ మీదైతే అపవాది క్రియలను అనుసరిస్తూ అపవాదికి వాడి యొక్క దాసుడిగా పనులు చేస్తున్నటువంటి నన్ను మార్చండి, నా స్వభావాన్ని మార్చండి, మా క్రియలను మార్చండి. యజమానుడవు నీవని గుర్తెరిగి ప్రభా నీకు లోబడి పనిచేయటానికి, నీ దాసునుగా ప్రభా నీవు అప్పగించిన పనిని నమ్మకంగా చేయటానికి, బాధ్యతగా చేయటానికి, అప్పగించిన దానిని పరిపూర్ణంగా చేయటానికి, మీకు ఘనత తెచ్చిపెట్టడానికి ప్రభా తగిన భాగ్యాన్ని మాకు కల్పించమని ప్రభు పాదాల మీద పడుకొని ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమాలుకుందాం. ఎంత ద్రోహం, మోసం ప్రభువుకు మనం చేస్తున్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని ప్రశ్నించుకుందాం. నిదానించి ఆలోచిస్తే నిజముగా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నప్పుడు సమూయేలు వలె చెవియొగ్గి అయ్యా నీ దాసుడు ఆలకించున్నాడు ఆజ్ఞమనే పరిస్థితుల్లో మరలే ఒక్కరమైన ఉన్నామా లేదా? నిజంగా ప్రభువు వలన మనకి స్వాతంత్రం కలిగింది. ప్రభువు వలన ఈ ఆరోగ్యము, ప్రాణము, ఆయుష్, ఆహారము అనుభవిస్తున్న ప్రతిదీ ఆయనది. ఆయన మనకు యజమానుడై ఉన్నాడు. ఆయనకు లోబడి ఆయన స్వరం విని ఆయన చెప్పిన పని చేసేవారిలా ఉంటున్నామా? ఒకరి దగ్గర తిని ఒకరికి దాసత్వం చేసే పరిస్థితుల్లో ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి విలువైన సమయం. ఇశ్రాయేలీయుల ప్రజలు దాసుల గృహములో నుండి ప్రభువు వారిని విడిపించాడు, అలాగ ఉంచటానికి అనుమతించాడు. ఉన్న స్థితిగతుల్లో వారు తమ పశ్చాత్తాప్తులై ప్రభు మొరపెట్టిన దాన్ని బట్టి ప్రభు వారిని ఆ దాసుల గృహములో నుంచి విడిపించాడు. అలాగా మనము తెలిసి తెలియక లేదా అవగాహన కలిగి మన ఇష్టాలను, మన అపవాది సంబంధమైన క్రియలను వాడితో సహవాసం చేసి వాడి క్రియలను నెరవేర్చుటకు మనము దాసులమైపోయాం. ఆ బందీలో బంధించబడ్డాం. ప్రభు పాదాల మీద పడి అయ్యా మేము దాసులమైపోయాం, ఆ పాపములను బట్టి అపవాది సంబంధిత కార్యకలాపాలకు ఆకర్షితులమై వాటి వైపు అపేక్ష కలిగి ప్రభా మేము దాసులమైపోయాం, బానిసలమైపోయాం. ప్రభా మమ్మల్ని క్షమించండి, వాడి అజమాయిషీకి ఉన్నాం. ప్రభా మమ్మల్ని విడిపించండి అయ్యా. మమ్మల్ని ఆ దాసుల గృహములో నుంచి మా పితరులను విడిపించినట్లుగా మమ్మల్ని కూడా ఆ అపవాది యొక్క అధికారము నుంచి మమ్మల్ని విడిపించండి. వాడి యజమాయిషి నుంచి మమ్మల్ని విడిపించండి. వాడి క్రియలు అనుసరించే ఆ తప్పు త్రోవలన్నిటి నుంచి మమ్మల్ని విడిపించి తప్పించండి. సరి అయిన యజమానుడు నీవని, నీ అజమాయిషి కింద ఉండటానికి మేము ఇష్టపడుతున్నాం. ప్రభా మీ పాదాలు పట్టుకుంటున్నాం, మీ మాట వింటాం, మీకు లోబడతాం, మీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటాం తండ్రి అని ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తాప్తులమై ప్రార్థన చేసుకుందాం. ప్రభు మన ప్రార్థన మనవులు, మన పశ్చాత్తాపాన్ని, మన కన్నీటిని, మన అంతరంగాన్ని చూసే దేవుడు కనుక ప్రభు ఎదుట నిజంగా మన క్రియలు ఎలా ఉన్నాయో, మనము ఎవరి యజమాయిషి కింద ఎవరి దాసులముగా నడుచుకుంటున్నామో ఎవరి వారి అంతరంగానికి వారికి ఎరుక కనుక ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తాప్తుల మదం అలాగే కొనసాగితే దేవుడు లెక్క అడిగినప్పుడు, సర్వాధికారం కలిగిన దేవుడు మనల్ని లెక్క అడిగినప్పుడు మనం ఏం చేయలేం. నిత్య నరకాగ్ని, అక్కడ రెండవ పని ఉండదంట. ఒకటే పండ్లు కొరుకుట, ఏడ్చుట. ఇలాంటి దురవస్థ నుంచి, ఇలాంటి భయానకమైనటువంటి శిక్ష నుంచి తప్పించబడాలంటే
ప్రభువే మనకు యజమానుడని గుర్తెరిగి ఆయన స్వరం వినడం, ఆయనతో సహవాసం చేయటం, ఆయనను యజమానిగా పెట్టుకొని ఆయన స్వరాన్ని వింటూ ఆయన చెప్పిన పనులు చేస్తూ మనము ఆ అపవాది దాసత్వముల నుంచి ఎలాగ విడిపించబడ్డం, అలాగూ అనేకుల్ని విడిపించే పనిలో మనల్ని అలాగూ సిద్ధపరచున్నట్లు ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రత్యేకమైన స్వాతంత్ర దినోత్సవం దినాన్ని పురస్కరించుకొని నిజమే తండ్రి, మేము ఏ అధికారానికి లోబడి నడుచుకుంటున్నామో, ఏ యజమానుణ్ణి మేము సేవిస్తున్నామో, అనుసరిస్తున్నామో, ఎవరి మాట వింటున్నామో, ఎవరి క్రియలను చేస్తున్నామో ప్రభా, ఎవరి సంబంధులముగా మేము బ్రతుకుతున్నామో మా హృదయమునకు అర్థమవు రీతిలో ప్రభా మాకు బయలుపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, మా క్రియలన్నీ అపవాది సంబంధమైనవై ఉన్నాయి. కానీ మేము తింటున్నది, తాగేది, ధరించేది, ఉంటున్నది, ప్రతీది, అనుభవించే ప్రతీది మీ ద్వారా పొందుకుంటూ మీకు మోసం చేస్తూ, నమ్మక ద్రోహం చేస్తూ అపవాది క్రియలను జరిగిస్తున్నాం ప్రభా. వాడి ఇచ్చలను నెరవేరుస్తున్నాం అయ్యా, వాడి ఇష్టాలను జరిగిస్తున్నాం. మీకు దుఃఖాన్ని కలుగు చేస్తూ, మిమ్మల్ని మీ మీద తిరుగుబాటు చేస్తూ, మీరేం చేశారని తిరిగి దూషిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు, అనుభవాలు మాలో ఉన్నాయి. అయ్యా, వాక్య ప్రత్యక్షతలో మా అంతరంగం మాకు బట్టబయలు చేయబడింది ప్రభా. మీ పాదాలు పట్టుకుంటున్నాం. ఆ దాసత్వంలో నుంచి, ఆ బానిస సంఖ్యలలో నుంచి, అపవాది సంబంధమైనటువంటి అజమాయిషీ తనములో నుంచి మమ్మల్ని విడిపించండి, మమ్మల్ని విడిపించండి. మా అంతటి మేమే ఆ అపవాది యొక్క ఇచ్చల వైపు ప్రభా, వాడు చూపుతున్న ఆకర్షణల వైపు మేము మా దృష్టి వైదొలగి ప్రభా, వాటి మీదకు ఆకర్షితులమై ప్రభా, మేమే వాడి యజమాయిషీ కిందకి వెళ్ళిపోయి దాసత్వం చేస్తున్నాం, బానిసత్వం చేస్తున్నాం, వాడు చెప్పింది చేస్తున్నాం ప్రభా. అయ్యా, ఆ బంధకములలో నుంచి, ఆ బానిస సంఖ్యలలో నుంచి ప్రభా మమ్మల్ని పరిపూర్ణంగా విడిపించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. నీకు నమ్మకమైన దాసులముగా, నమ్మకమైన పనివారముగా ప్రభా మేముండే కృప దయచేయండి. మీరు అప్పగించిన పనిని ఎక్కడ ఎన్నడూ ఇప్పుడు మరిచిపోకుండా, మీరు అప్పగించిన పనిని పరిపూర్ణంగా జరిగించడానికి కృప చూపించండి. నీ స్వరం వినుట యందు ఆసక్తిని మాకు దయచేయండి అయ్యా. నీ యజమాయిషిలో ప్రభా మమ్మల్ని మేము ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో తగ్గించుకొని, మేము చేయవలసిన పని అని మేము గ్రహించి బాధ్యతగా చేయటానికి ప్రభా కృప చూపించండి. ఎక్కడ గర్వం, అతిశయం, అహంకారము మాలో చొరబడకుండా కృప చూపించండి. గర్వము చేరిన దాన్ని బట్టి అపవాది ఎలాగూ నేలకూలాడో, వేకు చుక్కవలే, వెలుగుదోత వలె ఎలాగూ ప్రభా తను పడిపోయాడు, తన స్థితి పోగొట్టుకున్నాడు, తనకున్న కలిగినదంతా ఎలాగ పోగొట్టుకున్నాడు, అలాగూ మేము పోగొట్టుకోకూడదని ప్రభా మా మేలు కోరి మాకు అనుగ్రహించిన చక్కని ఆలోచన, మాటలను బట్టి స్తోత్రాలు. మాలో ఎక్కడ గర్వం, అసూయ, అహంకారం, ద్వేషము, కుళ్ళు స్వభావం ఏది మాలో పనిచేయకుండా కృప చూపించండి. అధికారివని నీవని ఎరిగి ప్రభా, మేము దాసులమని గుర్తెరిగి, మీకంటే ఇప్పుడు ఎన్నడూ ఎక్కడ అధికము కాలేమని గుర్తెరిగి, అది హృదయమున గ్రహింపు కలిగి, నీకు లోబడి అయ్యా మీ స్వరం విని, నీ ఆలోచన, నీ ఆజ్ఞలను అనుసరించే నమ్మకమైన దాసులుగా, నమ్మకమైన పనివారిగా ప్రభా మమ్మల్ని సంపూర్ణంగా సిద్ధపరచమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతున్నాం. ఆ చెరలో నుంచి, అపవాది యొక్క ఇష్టాలను నెరవేర్చే ఆ యొక్క దుర్బోధలో నుంచి అయ్యా ప్రభా, యొక్క చెడ్డ నడవడిక త్రోవలో నుంచి, ఆలోచనలో నుంచి ప్రభా, ఆ దాసత్వములో నుంచి, ఆ బంధకములో నుంచి మమ్మల్ని అందరినీ పరిపూర్ణంగా విడిపించను. వాక్యం వింటున్న వారిని, వినబోతున్న వారికి కూడా పరిపూర్ణ విడుదల మీరు అనుగ్రహించి దేవా మీకు నమ్మకమైన దాసులుగా, నమ్మకమైన పనివారిగా ప్రభా, బాధ్యత కలిగిన పనివారిగా ప్రభా, నీకు మాత్రమే మేము దాసులమై పనిచేసే కృపా భాగ్యం మాకు కల్పించండి. మేము దాసులమై ఉండి అనేకులను మీకు దాసులుగా, సత్యమునకు దాసులుగా, సత్యమును వలన మేము స్వతంత్రము నొంది అనేక మంది విడుదలను నొందలేని ప్రభా, బంధకములలో పడి ఉండి అయ్యా విమోచించబడలేని కట్ల చేత ప్రభా బంధించబడి ఉన్న వారిని ప్రభా మేము విడిపించగలిగిన సామర్థ్యం, తగిన కృపా భాగ్యం అయ్యా మాకు కల్పించమని మీ పాదాలు పట్టుకుంటూ, మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ, నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ ఘనమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
చెప్పబడిన వాక్య నిమిత్తం